ఈ అమ్మాయి కడుపున పడినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా నరకం పడ్డ. ఒక ఏదో దుష్ట శక్తి అంటారు కదా, ఆ శక్తి నా కడుపు మీద కూర్చొని తొక్కడం కానీ, బిడ్డను కావాలని కోరిన నాకు పౌర్ణమి వచ్చిందంటే కుబుసం లాగా 18 సంవత్సరాలు పడినా నుంచి 18 ఏళ్ళు పడినా నుంచి పాపకు ఒంటి మీద రావడం జరిగింది. చెప్తుందా నాగుల చవితి వస్తుంది, నాకు ఇది పెట్టు అది పెట్టు లాంటిది ఏదన్నా నీకు ఎప్పుడైనా చెప్పిందా? నన్ను ఏం అడగలేదు ఇంతవరకు. తను అడిగిన మొదటి కోరిక ఏంటంటే గుడి బయటికి వేసి విగ్రహాలకి పూజలు చేయాలని అదే నాకు చెప్తూ ఉంటారు. ఏ గుడి అది? అది కాళికామాత టెంపుల్. ఎక్కడుందా గుడి? అమ్మ ఇంకేం చెప్పలేదా గుడికి సంబంధించి తప్ప? చెప్పింది. ఇంకేం చెప్పింది? అవి చెప్పింది. ఏ టైంకి వస్తుంది తను? పర్టికులర్గా ఏదైనా టైం ఉంటుందా? పర్టికులర్ గా అంటే కనుక మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోతుంది. మదర్ అనేది రాదు. ఇంకొన్ని సర్పాలు నాతో ఉంటాయి. అనిపిస్తుందా నాగదేవతలాగా అలంకరించుకోవాలని కానీ, పాములా మారిపోతున్నట్టు కానీ? నాకు పాములా మారిపోతున్నట్టు నేను కొన్ని చూసాను. అంటే మా ఇంట్లో కూడా గంటల సౌండ్ రావడం కానీ, హారతి ఇస్తే పాటలు పాడడం కానీ, మన టెంపుల్లో స్మెల్ వస్తుంది చూడండి, మేము పూజలు చేయకోకుండా అట్లా స్మెల్ వచ్చేది. నేను ఏదో మనీ కోసం ఏదో నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవాలని నేను ఇక్కడికి రాలేదు. నేను జస్ట్ ఏంటంటే ప్రపంచానికి ఇలాంటి గుడి ఉంది, ఇక్కడ పూజలు జరగాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. మనం సాధారణంగా పాత చొక్కా విప్పి కొత్త చొక్కా వేసుకున్నట్టే ఆత్మ అనేది కూడా ఒక శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకో శరీరంతో కలిసి పునర్జన్మ ఎత్తుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అసలు పునర్జన్మ అనేది ఉందా లేదా అనే దాని మీద ఇప్పటికే చాలా రీసెర్చ్ అనేది నడుస్తోంది. హైదరాబాద్కు చెందిన భవిత తాను గత జన్మలో నాగదేవత కూతుర్నని, ఆ తర్వాత జన్మలో ఓ రాజుగారి కుమార్తెనని ఇలా రకరకాలుగా చెబుతోంది. అంతేకాదు పౌర్ణమి వచ్చిందంటే చాలు భవిత శరీరం మీద కుబుసం లాగా ఓ లేయర్ కూడా ఫామ్ అవుతుంది. అది ఊడిపోవడం అనేది కూడా జరుగుతుంది. అసలు తన మాటలు వింతగా విచిత్రంగా అనిపిస్తున్నాయి. నేను కూడా ఎప్పుడు అలాంటి మాటలు వినలేదు. ప్రస్తుతం భవిత తన తల్లి సుభాష్నితో కలిసి మా స్టూడియోకు వచ్చారు. తనతో మాట్లాడి తన జీవితంలో జరుగుతున్న వింతలు విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సుభాష్ని గారు. నమస్తే. హాయ్ భవిత. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. హెల్త్ ఎలా ఉంది? సూపర్. సూపర్. ఏంటి సంగతి? నీ గురించి చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నిజమేనా నాగదేవత కూతుర్ని అని చెప్తున్నావంట? ఎందుకు అలా అనిపిస్తోంది నీకు? అంటే నేను ఫస్ట్ నుంచి నాకు 9 years నుంచి కనబడడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా కూడా నేను వెళ్ళి టెంపుల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఏం చదువుతున్నావు? స్టడీ ఏం లేదు. ఏం చదవట్లేదు. అసలు ఎంతవరకు చదువుకున్నావు? 6 కంప్లీట్, ఓపెన్ రాసాను అంతే. అంటే చదివినవన్నీ గుర్తుంటూ ఉంటాయా నీకు అసలు? ఏమి అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవేమన్నా గుర్తుంటాయా చదివినవి? చదివిన టైం నాకు ఏం గుర్తుండవు. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. నీకు 22 years కదా, అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎంతో కొంత 6th class వరకు చదువుకున్నావు. ఆ సబ్జెక్ట్స్ ఏమన్నా అంటే పోనీ తెలుగు చదువుతావా? ఎక్కడైనా ఏదన్నా రాసి ఉన్నది తెలుగు గానీ, ఇంగ్లీష్, హిందీ లాంటివి ఏమన్నా చదువుతూ ఉంటావా? నేను ఇంగ్లీష్ లో చదువుతూ ఉంటాను, తెలుగు కూడా చదువుతాను. కాకపోతే ఇంకా నేను మాట్లాడలేను, కానీ వాళ్ళ ఇంగ్లీష్ లో మాట్లాడడం మాత్రం నాకు అర్థమవుతుంది. అంటే ఈ జన్మలో జరుగుతున్నవి ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నవి అయితే నీకు పెద్దగా గుర్తుండట్లే, కానీ గత జన్మలో నాగదేవత కూతుర్నని, ఆ తర్వాత జన్మలో రాజుగారి కూతుర్నని ఇందక్కడ నాతో చెప్పావు. ఎందుకు ఇలా అనిపిస్తోంది నీకు? అది అనిపించడం కాదు, రియల్ కాబట్టి నాకు విజువల్స్ అన్ని కనిపించాయి. నేను అలా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను లైక్ తీసుకున్నాను, ఇవేం ఉండవు, ఇలాంటివన్నీ ఉంటాయా అని కూడా నేను అనుకున్నాను. అప్పుడు నాకేం అంతగా ఏం అనిపించలేదు. రీసెంట్ గా ఈ మధ్య నాకు ఆ టెంపుల్ కి వెళ్ళడం, కన్ఫర్మ్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. అంటే ఎంత ఏజ్ నుంచి నీకు ఇలా అనిపిస్తోంది భవిత? 9 years. నీకు 9 years ఉన్నప్పటి నుంచి. అంటే ఎలాగా కొత్తగా అలా ఏమన్నా అనిపించిందా? స్టార్టింగ్ ఎలా ఉండేది నీకు అసలు? స్టార్టింగ్ ఏమైనా ఎలా ఉంది అనేది అది జస్ట్ నార్మల్. నేను ఫస్ట్ నుంచి చదువు మీద ఫోకస్ పెట్టాలని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించడం కానీ ట్రై చేశారు. బట్ నాకు చదివింది మాత్రం ఏం గుర్తుండదు. సో అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళు స్టడీ అనేది స్టాప్ చేశారు.
అయితే మన చుట్టూ ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, మనం ఎంతో మందిని పూజిస్తుంటాం, ఆరాధిస్తూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం కదా. బట్ నాగదేవత కూతుర్నే నేను అని ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? పర్టికులర్ గా నాగదేవత అని అంటే ఇండికేషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఇండికేషన్స్ అంటే మా మమ్మీ వచ్చి నాకు చెప్పేది. మా మమ్మీ అండ్ ఫాదర్ ఇంకా ఉన్నారు, వాళ్ళు వచ్చి నాకు కనిపించి చెప్పారు. ఏం చెప్పారు మమ్మీ వాళ్ళు? అంటే నాకు ఏమేమి జరిగినవి అవన్నీ నాకు చూపించారు. ఏం జరిగాయి నీకు? ఏం చూపించారు అమ్మ వాళ్ళు? చిన్నప్పుడు నాకు పర్టికులర్ గా మొత్తం ఏం గుర్తులేదు, కొంచెం కొంచెం విజువల్స్ మాత్రం నాకు కనిపించాయి. నేను చిన్నప్పుడు ఎలా ఆడుకునేదాన్ని, వాళ్ళతో ఎలా ఆట పట్టించేదాన్ని, ఎక్కడెక్కడ దాక్కునేది, ఇవన్నీ నాకు కనిపించాయి. అంటే ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా నీకు? కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఏమేమి జరిగేవి, అవన్నీ నేను చూస్తూ ఉంటాం. ఇప్పుడు నాగదేవత కూతుర్ని అంటున్నావు కదా, మేము కూడా ఎప్పుడు ఇలాగా గుళ్ళల్లో విగ్రహాలని వాటిని చూడడం తప్ప, సీరియల్స్లో సినిమాల్లో చూపించే నాగదేవత తప్ప మాకు నిజంగా నాగదేవత ఎలా ఉంటుంది, అవన్నీ నిజమైనా అనేది కూడా మాకు పర్టికులర్గా తెలియదు. బట్ నువ్వు చూసానంటున్నావు, మా అమ్మ నాగదేవత అంటున్నావు కదా, ఎలా ఉంటుంది అసలు నాగదేవత? నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నువ్వు నాకు డిస్క్రైబ్ చేయగలవా? ఎలా ఉంటుంది మరి? వాళ్ళ కూతుర్నని ఎలా చెప్తున్నావు నువ్వు? వాళ్ళ కూతుర్లు అంటే ఫస్ట్ నాకు సర్పరూపంలో కనిపించారు. సర్పరూపం నుంచి మనిషిగా వచ్చి నా పక్కన కూర్చొని నాకు చెప్పారు. ఏ ఏజ్ లో? ఎప్పుడు? 9 years నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కనిపిస్తూ ఉంటారు. ఎవరు? అమ్మలాగా కూర్చుంటదా? లేదు, తన రూపంతో తను కూర్చుంటది. పాము కూర్చుంటదా నీ పక్కన? పాము కాదు, తన మనిషి రూపంగా ఎత్తిన తర్వాత కూర్చుంటది. సర్పం నా దగ్గరకు వస్తుంది, తర్వాత మనిషి కూడా మీరు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అలాగా? ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాల్లో సౌందర్య నాగపాము క్యారెక్టర్ వేసింది, ప్రేమ వేశారు, ఇలా కొంతమంది స్టార్స్ని మనం అంటే నాగదేవత అంటే ఇలాగ ఈ హీరోయిన్ లాగా ఉంటుంది, అలాగ ఉంటుంది, ఇలాంటి కొన్ని ఏవో మనకి తెలుస్తాయి. బట్ నువ్వు చెప్పగలవా అమ్మలా ఉంటుందో లేదంటే ఇంకెవరిలాగా ఇలాగా కొన్ని పోలికలు కానీ ఏమైనా? పోలికలు అంటే కనుక మీరు నాకు జస్ట్ ఎలా కనిపించారు, నాకు సర్పరూపం నుంచి మీరు మనిషికి ఎలా ఉన్నారు, నాకు మీలాగానే కనిపిస్తారు. అంటే చీర కట్టుకునే ఉంటారు, వాళ్ళ ఆభరణాలు వాళ్ళటి. ఏది నాగపామ అదే సీరియల్స్ లో సినిమాల్లో చూపించినట్టు జ్యువెలరీ అది డిఫరెంట్. ఇంకేదన్నా ఎలా ఉంటది వాళ్ళ ఆభరణాలంటే? ఇప్పుడు ఆభరణాలంటే కనుక మనం ఇప్పుడు దీంట్లో చూపించినట్టు కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే నువ్వు ఇలా పక్కకి తిరిగి మాట్లాడుతూ ఉంటావా తనతోటి? ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది తను? డైలీ వస్తారు. ఎప్పుడు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతాం అంటే అవి వేరే విషయాలు. అక్కడ ఎలా ఉంది నేను అడుగుతాను, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు మేము అడుగుతాం, కొన్ని మాట్లాడుకుంటాం. సుభాషిణి గారు, మీరు ఎప్పుడైనా గమనించారా అంటే పక్కన ఎవరు లేకుండానే తను ఎవరితోనో మాట్లాడుతుంది అనేది మీరు గమనించారా? అలాంటివి గమనించాను మేడం. అంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది భవిత, ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటావు, అంతేనా భవిత? ఇటు తిరిగి అలా మాట్లాడడం అలా ఇలా కాదు, నా రూమ్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతాను. ఒకవేళ సడన్ గా ఇప్పుడు మీ పక్కన ఒక సర్పం వచ్చి ఎలా ఒకవేళ ఉన్నింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను. అది వీళ్ళు ఒక్కొక్కసారి గమనిస్తారు, ఒక్కొక్కసారి గమనించరు. మీరు చూసారా అలాగా? తన అంటే మీరు అనుకుంటే ఉండొచ్చు తనలో తను ఏదో మాట్లాడుకుంటుంది అంటే చిన్నప్పుడే మాట్లాడేది. మా అమ్మ రమ్మంటుంది, నేను వెళ్ళిపోవాలి, నాకు ఎదురుగానే ఉంది, నన్ను అడవిలోకి తీసుకెళ్తాంది, నన్ను వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ కాదు, నాది అడవి ఉంది, మా అమ్మ మా నాన్న అని పిలుస్తున్నారు, నేను వెళ్ళాలని చెప్పేసేది. చిన్నప్పుడు 9 years లోనే చెప్తానేది. చెప్తా అంటే మాట్లాడేది, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే తను ఒక్కోసారి భయపడినప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మ జోగట్టినట్టుగా ఉండేదంట. మన తల్లి ఎట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని జోగడతామో అట్లా అనేది, అట్లా 7 sides అట్లా నిద్రపోతుంది. నా దగ్గర కూడా రాదు అప్పుడు. లేదు నా మా అమ్మ ఉంది, నేను మా అమ్మ ఒళ్ళో పడుకొని ఉండ అని చెప్పేది. నేను నా ఒళ్ళో పడుకోమంటే నేను పడుకోను అనేది, నాకు మా అమ్మ ఒళ్ళోనే పడుకొని ఉండ అనేది. భవిత ఏం మాట్లాడుతుంది? అమ్మ నీతోటి చెప్పు, నాగదేవత అమ్మ నువ్వు చెప్పు, నీ మాటల్లో వినాలని ఉంది. ఇప్పుడు మనం ఎలా కేర్ఫుల్ గా మాట్లాడుకుంటామో వాళ్ళు కూడా అలాగే కేర్ఫుల్ గా మాట్లాడుతూ ఉంటారు. నువ్వేమన్నా చెప్తావా, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది ఉంది? ఒక తల్లిగా మనం అన్ని షేర్ చేసుకుంటాం కదా ఒక తల్లికి. నచ్చట్లేదు తీసుకెళ్ళిపో అంటూ ఎప్పుడు నేను అనలేదు. ఇక్కడ బాగుందా నీకు? ఓకే, కంఫర్ట్. ఇక్కడ అమ్మ ఉంది కదా. మరి ఆ అమ్మ? ఇద్దరు అమ్మలే నాకు. ఆమె కూడా అమ్మేనా? ఏమన్నా చెప్తుందా? నాగుల చవితి వస్తుంది, నాకు ఇది పెట్టు అది పెట్టు లాంటిది ఏదన్నా నీకు ఎప్పుడైనా చెప్పిందా? నన్ను ఏం అడగలేదు ఇంతవరకు. తను అడిగిన మొదటి కోరిక ఏంటంటే గుడి బయటికి వేసి విగ్రహాలకి పూజలు చేయాలని, అదే నాకు చెప్తూ ఉంటారు. ఏ గుడి అది? అది కాళికామాత టెంపుల్. ఎక్కడ ఉందా గుడి? విజయనగరం. తీయించారా మరి ఆ గుడి? తీయలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు. మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. అంతకు ముందు కూడా అక్కడ మేము చూడలేదు. అలాంటి ఒక ప్రదేశం ఉంది, యాస్టిస్ అలానే ఉందని మాకు ఎంతవరకు తెలియదు. ఈ గురువు ద్వారా మేము వెళ్ళినప్పుడు ఈ గురువుకి నేను చెప్పాను, ఏమన్నానంటే
గురువు గారు మీకు ఖచ్చితంగా ఈ టెంపుల్ మీకు తొందరలోనే కనిపిస్తుంది అని చెప్పేసి మీరే వెళ్తారు, నన్ను తీసుకుని వెళ్తారని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఒక కొద్ది రోజుల తర్వాత తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మేమేమి అంటే రాజుగాలంలో ఉన్నప్పుడు నేను ఏమేమి చేస్తాను, నన్ను ఎక్కడికి వెళ్ళేదాన్ని అవనేవి నాకు విశ్వాస్ కనిపించాయి. అయితే ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పిందా అమ్మ, ఇంకేం చెప్పలేదా గుడికి సంబంధించి తప్ప? చెప్పింది. ఇంకేం చెప్పింది? అవి చెప్పను. అంటే బయటకి ఏం చెప్పకూడదు అంటే అమ్మ చెప్పిందా చెప్పొద్దని? ఈ అమ్మకు కూడా చెప్పవా? కొన్ని కొన్ని చెప్తాను, కొన్ని ఇప్పుడే టైం రాలేదు, ఇంకా చెప్పే టైం ఖచ్చితంగా చెప్తాను. అంటే ఏదన్నా నీకు అంటే తను చేయాలనుకున్నది గానీ ఇంకేమైనా ఇలాంటి గుళ్ళు గానీ ఏవైనా నీ ద్వారా చేయించాలని నాగదేవత భావిస్తుందని అనుకుంటున్నావా? అలా ఏం కాదు, ఈ గుడి బయటికి వేసిన తర్వాత పూజలు చేయాలి, ఇంకొన్ని ఉన్నాయి మాకు, అవన్నీ మేము చేయాలి. మరి నేను చదువుకోమని ఉద్యోగం చేయమని అలాంటి ఏం చెప్పదా అమ్మ నీకు? నేను చెప్పదు, నేను కూడా నేను మా అమ్మతో అనేదాన్ని, నేను చదువుకోవాలి కదా, ఈ జనరేషన్ కొద్ది నేను ఉండాలి కదా, చదువుకోవాలి మంచిగా, నేను కూడా అందరిలో ఉండాలి కదా అనేదాన్ని. నువ్వు ఏ కార్యానికి అయితే పుట్టావో నువ్వు ఆ కార్యాన్ని నెరవేర్చుకోకుండా దాని చోటుకి ఎలా వెళ్తావని నన్ను క్వశ్చన్ చేస్తుంది. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు అమ్మ అనే ఆమె ఎప్పుడైనా ఇప్పుడు అందరికి తగినట్టుగా ఉండాలనే కోరుకుంటది కదా ఏ అమ్మాయినా, అది నాగదేవత అయినా కావచ్చు, ఈ అమ్మ వేరా కాదు, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. వాళ్ళు అనేది పర్టికులర్ గా దీనికోసమే ఉంటారు కాబట్టి నాకు అలా చెప్తుంది. నేను ఆల్వేస్ ట్రై చేశాను బాగా చదువుకోవడానికి, కానీ అన్ని విధాలుగా నేను ట్రై చేశాను, బట్ నాకు కుదరలేదు. రోజు మాట్లాడతావా అమ్మతో? మాట్లాడతాను. ఏ టైంకి వస్తుంది తను? పర్టికులర్ గా ఏదైనా టైం ఉంటుందా? పర్టికులర్ గా అంటే కనుక మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోతుంది. మదర్ అనేది రాదు, ఇంకొన్ని సర్పాలు నాతో ఉంటాయి. ఇంకా కొన్ని సర్పాలు కూడా అవి అంటే కనుక నాకు కాపలాగా పెట్టింది మా అమ్మ. తను మాత్రం గుడి దగ్గర ఉంటది. అప్పుడప్పుడు స్వప్నంలో మేము కలుస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నిద్రపోతాను కదా, ఆ టైంలో నేను వెళ్ళి అక్కడ మా మమ్మీని కలుస్తాను. అయితే నీకు చుట్టూ ఏమైనా పాములు తిరుగుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటా? ఎక్కడైనా కానీ పాము వెళ్తున్నట్టు కూడా నాకు తెలుస్తుంది. తెలిసిపోద్దా? వాళ్ళు వెనుక నేను వినగలను. మీకు ఇంటి దగ్గర ఎప్పుడైనా ఏమైనా పాములు కనిపించాయండి? మేము హైదరాబాద్కి వచ్చినాక దగ్గర 10 ఇళ్ళు మారాం మేడం. 10 ఇళ్ళు మారినా కూడా మాకెవరికి కనిపించలేదు. ఇరుగు పొరుగులు ఉంటారు కదా, వాళ్ళు మీరు వచ్చినప్పుడే పాములు వచ్చినాయి, మీ ఇంటి వైపే పక్కన పడిగి విప్పి చూస్తా ఉన్నది, మీ ఇంటి వైపే చూస్తా ఉన్నది అని చాలా మంది అనేటోళ్ళు. మేము ఏ బుద్ధి పెంచలే. అంటే మేము ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కూడా నేను కొన్ని ఎందుకంటే తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని ఇల్లు కూడా నేను చేంజ్ అయ్యాను దీని గురించి తెలుసుకోవాలని కూడా. అదే తెలుసుకోవడానికి వస్తుందా ఇది నిజమా కాదా అని చెప్పేసి. అంటే మాకు అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, అత్త వాళ్ళకు లేదు, అమ్మ వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దగ్గర. నా పేరు కూడా ఆయనదే, మా నాన్న పేరు కూడా అదే. కాబట్టి మాకు నా మ్యారేజ్ కాకముందు కూడా పుట్టక ఒక్క పొద్దు ఉండేటోళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టక ఒక్క పొద్దు ఉండలేకపోయాను. ఇంకా నాకు ఎప్పటికి అంటే ఆ ఒక్క పొద్దు అనేది ముక్క అనేది అట్లే ఉంటది కదా, మ్యారేజ్ అయినా కాకపోయినా ఉంటది కదా. అట్లా ఇంకా పెళ్ళైన సంవత్సరం ఉండకూడదు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టడము ఇంకా అట్లా జరిగిపోయింది. సెకండ్ టైం బాబు చనిపోయాడు. 3 ఆడపిల్లలా అండి మీకు ఇప్పుడు? సెకండ్ అంటే డెలివరీ అయితే ఈ అమ్మాయి 3వది, సెకండ్ పాప. అమ్మాయిలో 2 పిల్లలు బానే ఉన్నారు? 2 పిల్లలు బాగానే అంటారు. ఈ అమ్మాయి కడుపున పడినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా నరకం పడ్డా. అంటే ఒక ఏదో దుష్ట శక్తి అంటారు కదా, ఆ శక్తి నా కడుపు మీద కూర్చొని తొక్కడం కానీ అట్లా స్పేస్ చేశాను. అన్ని చాలా చేశాను నేను ఫ్యామిలీ డాక్టర్. 7th మంత్ పడక ముందే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి నాకు. డెలివరీ అయ్యే సిచ్యువేషన్ నాది. 10 days హాస్పిటల్లో ఉన్నాం. 10 days హాస్పిటల్లో ఉన్న తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని, ఎందుకు తండ్రి నాకు అప్పుడు బిడ్డను పోగొట్టావు, మళ్ళీ ఈ బిడ్డను కూడా ఇట్లా చేస్తావా, ఎందుకు నీ బిడ్డను నువ్వు కాపాడుకోలేవంటే అప్పుడు నా పెయిన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు నాకు పెయిన్స్ అనేది కంట్రోల్ అవ్వలేదు. 7 days ఉన్నాము. 7 days ఉండి డిశ్చార్జ్ చేసే టయానికి ఇమ్మీడియట్ గా నాకు జ్వరం రావడము, ఇంకా బాడీ అంతా సెవర్ అవుతుంటే చలి జ్వరం వచ్చేసింది. 102 ఉన్నింది ప్రెగ్నెన్సీ అప్పుడు నేను. ఇంకా 102 ఉండేసరికి పక్కన బెడ్స్ లో ఉంటారు కదా జనరల్ వార్డ్, వాళ్ళు ముస్లిం ఆంటీ వచ్చేసి 2 బెడ్షీట్లు వేసి నేను కప్పింది ఆ చలికి తట్టుకోలేక. అంటే ప్రెగ్నెన్సీ కదా, బిడ్డ అనేది పైకి వస్తుంది. ఇంకా సడన్ గా డాక్టర్ రావడం, ఇంజక్షన్లు వేసి మళ్ళీ సెలూన్ పెట్టింది. మళ్ళీ 3 days ఉండాల్సి వచ్చింది. ఏ ఏజ్ నుంచి తినలో ఈ మార్పులను మీరు గమనించారు? అంటే కడుపున పడినప్పటి నుంచి పాప నాకు కింద పడేయడాలు 4 month లో. అంటే మనం నిలబడుకొని మాట్లాడుతుంటే ఉగాది పండుగ రోజు అంటే పల్లెటూరులో
నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎలా ఆరోగ్యం ఎలా ఉంది, అప్పుడు బాబు చనిపోయినాడు, ఇప్పుడు ఈ పాప కడుపున ఉంది కదా, ఎలా ఉంది ఏం కదా, డాక్టర్లు ఎట్లా చెప్తున్నారు అది మాట్లాడుకుంటూ ఉన్నాం. అట్లా నన్ను వెనకాల నుంచి ఎవరో తోసినట్టు బోర్ల పడ్డా. బోర్ల పడితే ఒక 10-15 నిమిషాల వరకు నాకు స్పృహ లేదు. తర్వాత మళ్ళీ స్పృహ లేక వచ్చినాక కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడము ఇంకా అట్టనే ఇంటికి తీసుకొని వచ్చారు. మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కడుపు నొప్పి ఎక్కువైపోయింది. ఎక్కువ కావడం మళ్ళీ ఎమరింటికి హాస్పిటల్కి వెళ్ళాం. ప్రొద్దుటూరు హాస్పిటల్, ఫ్యామిలీ డాక్టర్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 2 రోజులు మళ్ళీ హాస్పిటల్లో ఉండడము ఇవన్నీ జరిగినాయి. నాకు డెలివరీ అయినంత వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. డెలివరీ అయిన తర్వాత కూడా పాప పుట్టడం కూడా నల్లగా పుట్టింది. ఇప్పుడు బానే ఉందండి. అది మెడిసిన్ ఎఫెక్ట్. మెడిసిన్ ఎక్కువ ఉండింది. ఇక మెడిసిన్ ఎక్కువ హెవీ డోస్ అవి మెడిసిన్ కూడా. అంటే పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ నేను ఏ ప్రాబ్లం లేదు మేడం. నాకు ఇంజక్షన్లు కానీ మెడిసిన్ కానీ ఏదో మంత్లీకి వెళ్ళడం అట్లా జరిగింది. నేను పెద్ద అమ్మాయి డెలివరీ అయ్యే 9 months వరకు కూడా నేను మిషన్ కుట్టేదాన్ని. ఈ పాప కడుపును పడినప్పుడు ఇంకా బెడ్ దిగాలంటే కష్టం. ఏంటి అమ్మని అంత కష్టపెట్టేసావు? అది నేను కాదు, కొన్ని చేస్తాయి అంతే. మరి అడగాలి కదా నువ్వు. అప్పుడు నేను కడుపులో ఉన్నాను కదా, ఎలా తెలీదా? అప్పటికేమి తెలియదు, చిన్న దానివి కదా. అవును, ఇప్పుడైనా అడగచ్చు కదా మా అమ్మని ఎందుకు ఇంత కష్టపెట్టావని, మీ అమ్మని, మీ నాగమ్మని. ఆమెను అడుగుతాను, ఏం చెప్తుందంటే కనుక జస్ట్ ఒక నవ్వు నవ్వుతుంది. అమ్మా, నీకంటే స్మార్ట్ గా ఉన్నట్టుంది నాగమ్మ కూడా. అవును, వాళ్ళు చాలా స్మార్ట్, మనకన్నా చాలా స్మార్ట్. నువ్వు ఇలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ రోజు నాకు కల్లోకి వస్తుంది. స్టూడియో బయట కూడా ఉంది. అదో స్టూడియో బయట కూడా ఉందంట. చూసారా ఎలా మాట్లాడుతుందో? అసలు భవిత నేను భయపెట్టేస్తున్నావు మమ్మల్ని. జస్ట్ లేదు చెప్పాను అంతే. అంతేనా? ఎవరి మీద కోపం వస్తే, ఎవరైనా నిన్ను బాధ పెడితే ఇలా భయపెడతావా? మా అమ్మకి చెప్తా, నాగమ్మకి చెప్తా అంటావా? అదేం చెప్పను. ఏం చెప్పావు అసలు? నాగమ్మ టాపికే ఎత్తావా? ఎత్తను. అసలు ఏం చేయబోతున్నావు చెప్పు భవిష్యత్తులో? భవిష్యత్తులో అంటే కనుక ఫస్ట్ గుడి టెంపుల్ బయటకి వేస్తే, విగ్రహాలు బయటకి తీసిన తర్వాత ఫస్ట్ పూర్వ వైభవం తీసుకురావాలి ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్. ఓకే, కాదు ఇప్పుడు మీ అమ్మ ఎక్కడో నువ్వు కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టావు. పాప నువ్వు ఇలా మాట్లాడుతుంటే తెలిసిందే కదా నువ్వు నాగమ్మ కూతురివి కావచ్చు, కానీ ఇప్పుడు ఉన్నది మనం కలికాలంలో కదా. ఈ జనాల మధ్యలో అమ్మకి, మీ ఫ్యామిలీకి ఇబ్బంది కదా. ఇప్పుడు అమ్మ ఆ మాటలు అవి పడలేకే హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. మరి ఈ అమ్మకి ఏం చెప్తావు నువ్వు? ఈ అమ్మకి నేను ఏమి వదలను కదా. అమ్మ బాధపడుతుంది కదా. ఇప్పుడు ఒంటి చేత్తో ఏ 3 ఆడపిల్లల్ని తీసుకురావడం, ముందుకు తీసుకురావడం. ఎంతకీ నువ్వు ఎప్పుడు నాగమ్మ వైపు నుంచి ఆలోచిస్తున్నావు, మరి ఈ అమ్మకి ఏం చేద్దామని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు చేయను, ఇద్దరికి న్యాయం చేస్తా. 22 years కదా. ఇప్పుడు అమ్మకి నువ్వు ఏదో ఒక పని చేసి హెల్పింగ్ గా ఉండాలి కదా. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా పని చేస్తేనే కదా నాగమ్మ, మరి నీకు అది కూడా చెప్పాలి కదా ఏదన్నా. అది టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి తగిన న్యాయం అయితే చేస్తా ఖచ్చితంగా. ఇద్దరు వద్దాను. మరి అది విజయనగరంలో కదా, నువ్వు ఉన్నది హైదరాబాద్ లో. అది ఎలా జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆ టెంపుల్ గురించే చెప్తున్నావు తప్ప ఇంకేం చెప్పట్లేదు, ఇంకేం లేవంటావా నాగమ్మ ద్వారా చెప్పించగలిగినవి, తెలిసినవి ఏమి? కొన్ని ఏంటంటే నాకు ఈ మధ్యనే ఒకటి జరిగింది సంఘటన. ఒకటి, నేను ఇక్కడ పడుకొని నిద్రపోయిన తర్వాత 2 o'clock నేను పడుకున్నాను. 2 o'clock కి నేను అక్కడికి వెళ్ళాను వేరే చోటుకి. ఆడ ఒక అతను చనిపోతున్నాడు, యాక్సిడెంట్ అయింది. అది నేను చూసాను. 1 o'clock కల్లా నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత లేచి డైరెక్ట్ మమ్మీ లేపేసి, మమ్మీ ఇలా జరిగిందని చెప్పాను. అలాగే మరుసటి రోజే నాకు అది ఎవరు చనిపోయినారు అనేది మా గురువు గారు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అది చూడడంతో నేను కూడా షాక్ అయ్యాను. ఫోటో స్టేటస్ పెట్టినప్పుడు నేను చూసాను. మమ్మీ ఇతనే మమ్మీ నాకు కనిపించింది అని నేను అప్పుడు మా అమ్మతో చెప్పాను. అలా నాకు కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని చూస్తూ ఉంటాను. చాలా చూస్తాను. చాలా ఉన్నాయి మేడం, తను చెప్పినవి చాలా ఉంటాయి. అంటే తను చెప్పిన కొన్ని జరుగుతున్నాయి, మీరేమో ఏదో మాట్లాడుతుందిలే అన్నట్టుగా మీరు లైట్ తీసుకుంటారు. ఫస్ట్ లో అంటే తనకు ఏవి ఫీవర్ రావడము, కొందరు ఇట్లా అందరికి ఆ టైంలో అందరికి అమ్మవారు పోసిన చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కర్నూలు హాస్పిటల్లో. ఉన్నప్పుడు అందరికి బాగా అవుతుంది, వెళ్ళిపోతున్నారు. పాపకు మటుకు క్యూర్ అవ్వట్లే. అట్లా ఇంకా లాస్ట్ హాస్పిటల్నే ఉన్నాము. హాస్పిటల్లో ఉంటే ఇంకా చీఫ్ డాక్టర్ 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ వచ్చాడు. వచ్చి పాపను స్టడీ చేశాడు, ఏంటి ఎట్లా మాట్లాడుతుంది ఏంటని. డాక్టర్ ఇట్లా కూర్చొని డాక్టర్తో కూడా మా అమ్మకు నమస్కారం పెట్టానండి. అప్పుడు అక్కడ నా బెడ్ మీద కూర్చోనండి.
అంటే పక్క నాగమ్మ ఉందా అక్కడ? నేను ఇట్లా నిల్చొని ఉన్నా. చిన్నప్పుడు ఆ నాగమ్మకి నమస్కారం చేయమని చెప్పావా డాక్టర్ ని? అలా అని కాదు, ఫస్ట్ అమ్మకి నమస్కారం చేశారు, తర్వాత తనకు చేయమన్నాను. అంటే ఆ అమ్మకి కాదు, నా పక్కన ఉంది మా అమ్మ అనేది. మీ అమ్మ ఎవరంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైనా అనలేదా సైకలాజికల్ ప్రాబ్లమ్ చాలా మంది డాక్టర్స్ కి చూపించాం మేడం, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసాము. కర్నూలులో ఉన్నప్పుడే బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు. బ్రెయిన్ కు అందులో ఏం లేదు మేడం, చీఫ్ డాక్టరే మొత్తం రిపోర్ట్స్ అన్ని చూసి ఏం లేదు డిశ్చార్జ్ చేస్తున్నాము. అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది కదా అంటే కొన్ని సెంటిమెంట్ ఉండొచ్చమ్మా, మేము ఒక డాక్టర్స్ కానీ హిందువులు మీరు అమ్మ అంటుంది కదా, కొన్ని ఉండొచ్చు చెప్పలేము, మీరు చేంజెస్ అవ్వండి ప్లేస్ కూడా. కొందరు ఎట్లా అంటే అమ్మాయిని ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి నలుగురు రకాలుగా మాట్లాడుకుంటారు, అది కూడా అమ్మాయికి మంచిది కాదు. విన్నా కూడా తను ఏదైనా మీరు కూడా బాధపడడం అట్లా జరగకుండా మెడిసిన్ వల్ల అయితే యూజ్ ఏం లేదు. అంటే బ్రెయిన్ అయితే అంతా బాగుంది, షార్ప్ గా ఉందని చెప్పారు, సైకలాజికల్ గా కూడా అమ్మాయి బాగుంది అని. ఆయన ఫస్ట్ లోనే 9 years అప్పుడే చీఫ్ డాక్టర్ చెప్పేశాడు ఏం లేదు అమ్మాయికి అని చెప్పేసి డిశ్చార్జ్ చేశాడు. ఇంటికి వచ్చినాము, మేము అక్కడ లేకుండా హైదరాబాద్ కు రావడము. అంటే నేను రావడం కూడా పాప గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం ఎందుకనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక కూడా ఏ ఇంటికి పోయినా కూడా మేము చేరిన 1 month కానీ 1 week కానీ లోపే పాము వచ్చి మా ఇంటి ముందర ఉంటుంది. కనిపిస్తుంది అంటే మేము ఎప్పుడు చూడలేదు, పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేటోళ్ళు. పౌర్ణమి వచ్చిందంటే కుబుసం లాగా 18 సంవత్సరాలు పడినా నుంచి మేడం, చిన్నప్పుడు ఏం లేదు, చిన్నప్పుడు 18 ఏళ్ల నుంచి. అంటే ఈ 4 ఏళ్ల నుంచి ఎలా వస్తుంది? 18 ఏళ్ళు పడినా నుంచి పాపకు ఒంటి మీద రావడం జరిగింది. అప్పుడు మనం డైలీ యూజ్ చేసే షాంప్స్ కానీ అమ్మకు సోప్ కానీ పడట్లేదు, అవి పడట్లేదు. ఇంకా కెమికల్ లేని సోప్స్ మాత్రమే వాడుతున్నాము. అవి వాడినామంటే మంట అంటది, మంట పుడుతుంది అట్టది ఒళ్ళంతా. అవి పక్కన పెట్టేసి ఆమెకు కెమికల్ లేనట్టు వాడుతున్నాం. ఇంకా అది ఆడికి కూడా నేను ప్రతి పౌర్ణమికి చూసా, పౌర్ణమికి చూసిన ఇది అనుకోకుండా వస్తుందా లేకుంటే వాతావరణం చేంజ్ వల్ల వస్తుందా అన్ని విధాలుగా చూసిన. స్కిన్ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను, చెకప్ చేసుకుంటే డాక్టర్ అంటే ఒక మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ యూజ్ చేస్తుంటే నాకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు బానే ఉంది కదరా నీ స్కిన్? స్కిన్ క్లియర్ గానే ఉంది. పౌర్ణమి వెళ్ళిపోయిన రోజులైందండి? 21 పౌర్ణమి, మొన్న 21కి పౌర్ణమి, ఈ రోజు 1 అంతే 10 రోజులు మళ్ళీ వస్తుంది. అయితే తెలిసిపోతా ఉంటది. నొప్పి వస్తుందా? స్కిన్ బాగా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. తర్వాత వచ్చేసి కొన్ని కైండ్ ఆఫ్ అంటే అమావాస్య అప్పుడు కూడా నేను కొన్ని ఫేస్ చేస్తాను పెయిన్స్, కానీ అలా ఫేస్ చేసినప్పుడు నాకు ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళ మీద అరిచేస్తుంది, స్కిన్ మొత్తం ఊడిపోతుంది. రమ్మంటుందా ఏంటి మీ అమ్మ అక్కడికి? రమ్మంటుంది. నాగలోకానికి అని కాదు, నేనైతే వెళ్ళాను నాగలోకానికి. అయితే ఏంటంటే టెంపుల్ బయటికి వేయాలని అక్కడ ఏమైనా టైం దగ్గరకు వచ్చింది, సో అందుకని రమ్మంటుంది. గుడి బయటికి వేయాలి, పూర్వవివరం తీసుకురావాలి, పూజలు జరగాలి ప్రతి ఒక్కరి నుంచి. అంటే విజయనగరం వెళ్ళి ఆ గుడిని బయటకు తీయాలని చెప్తుంది కదా, అంతే కంపల్సరీ. అంటే చూసారా మరి మీరు ఏంటి పరిస్థితి, మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అసలు చిన్నప్పటి నుంచి ఒక అడవి అని చెప్పేది మేడం, చిన్నప్పటి నుంచి అడవి, అక్కడ తవ్వుతున్నారు, అక్కడ విగ్రహాలు తీసుకెళ్ళిపోతారు, నేను విగ్రహాలని కాపాడాలి, పూజ చేయాలి, శివుడు ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు అని చెప్పేస్తాను చిన్నప్పటి నుంచే. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు, అడవిలో ఎవరు తవ్వుతున్నారు, మంది ఇది అడవి కాదు కదా, మన ఊరు కాదు కదా, మన ఊరు కదా ఇదన్నా. అంటే ఊర్లో ఉన్నప్పుడే అంటే లేదు మమ్మీ మనం తీసుకెళ్తాను, మా అమ్మ నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళాలి అంటే ఏడికని వెళ్తావంటే రాత్రులు కూడా నేను నైట్ టైంలో కూడా అమ్మాయికి నాకు కట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాళ్ళకు ఒక్కోసారి తీసుకొని వెళ్ళేసి వేరే చోట దాక్కునేదాన్ని, ఇంకో రూమ్ లోకి వెళ్ళి మంచం కింద దాక్కునేది బాగా 1 గంటకు నైట్. అయినా మీ అమ్మ వస్తే వెళ్ళిపోవడం ఎంత పెద్ద కష్టమా కదా, ఈ అమ్మని ఇద్దరు ఇంపార్టెంట్. నేను మొన్న ఏదో సీరియల్ లో చూసాను, భవిత ఇలా నాగపాము వచ్చేసి డ్రైవింగ్ చేస్తుంది, అలాంటప్పుడు నీ కట్లు ఇప్పేసి తీసుకెళ్లలేదా చెప్పు? ఈ అమ్మ ఏదో పాపం కట్ చేస్తుంది. అదే చెప్తున్నాను కదా, నిజంగా తీసుకెళ్లిపోవాలంటే అమ్మ కట్టేసిన కట్లే అన్న పెద్ద ఇదా కదా నిన్ను తీసుకెళ్లాలంటే? లేదు, ఈ అమ్మ ఆపగలదా? ఈ ప్రేమ ఎక్కువ? నాకు 2 ప్రేమలు ఎక్కువ, ఒక్కటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు, ఇద్దరు ఈక్వల్ నాకు. ఇప్పుడు మీ అక్క మీ చెల్లితో ఎలా ఉంటాను? నార్మల్ గానే ఉంటాను. నార్మల్ మాట్లాడుతూ ఉంటుందా? చిన్నప్పుడు మాటకు 9 years అప్పుడు తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నా దగ్గరికి రానిచ్చేది కాదు.
మా అమ్మ మా నాన్న కూడా దగ్గర రానేసేది కదా, వీళ్ళ నాన్నను కానీ నువ్వెవరు అనేది. తిన్నప్పుడు ఎవరైనా గుర్తులేరు అప్పుడు. ఇంకా చెల్లి కానీ అక్క కానీ ఎవరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళని దొబ్బేసేది. మా అమ్మ నువ్వు నెట్టేసేవాడిని, బాగా నెట్టేసేది అని. ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు వచ్చి నాన్ వెజ్ తినను ఏం తినను, వాళ్ళు ఎంత బలవంతం చేస్తూ తినేదాన్ని కాదు. అంటే ఇప్పుడు నాగదేవత మా అమ్మ అంటుందంటే తను కూడా నాగ అంశ అన్నట్టే కదా, పాముల అంశ అన్నట్టే. అలాగే పాములకి ఇష్టమైన ఏమన్నా పాలు గుడ్లు లాంటివి తినడం అలాంటివి పాలు బాగా తాగుతుంది. పౌర్ణమిప్పుడు మటుకు అన్నం తిన్నది, మేము అన్నం బలత్తంగా తినిపిస్తాము. పాలు తాగుతుంది, ఇంకా అట్లాగే ఉంటది. అది స్కిన్ ఊడిపోతుంది కదా, నొప్పి వస్తుంది, దాని వల్ల ఏం తిన్నదన్న పాలు తప్ప. ఇంకా అది కూడా తాకపోతే నీరసం వస్తుంది. పాలు ఆ రోజు మటుకు పాలు ఎక్కువగానే పెడతాము. ఇంకా అన్నం మటుకు అది మేము బలవంతంగా తినిపిస్తాం. అలాగా అంతే. తను తిన్నదు, అట్లే పడుకుండా నాకు నొప్పి వస్తుంది అనేది పడుకుంటది. జస్ట్ ఒక గాయం అవుతానే అమ్మా అంటాం, నాకు అది లేదు అంటే వెళ్ళిపోతుంది. నైట్ టైం తను పడుకొని ఉంటది, తను అందుకు తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఒంటి మీద గాయాలు కూడా తగులుతాయి. మానికల మనకు అవి కూడా నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి ఇలాగే పునర్జన్మ పూర్వజన్మ గుర్తొస్తది అంటారు కదా, నిజం మనం వింటూనే ఉంటాము. ఉండడం కాదు మేడం, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కదా చాలా. మనం అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వాళ్ళు కూడా రీసెర్చ్ లో కూడా తేలింది కదా పునర్జన్మ ఉందని. పునర్జన్మ లేదని కొంతమంది కామెంట్స్ చేయడం కానీ, క్రిస్టియన్స్ దయం పట్టింది, సైతాన్ పట్టింది. సైతాన్ పట్టిస్తే నాకు నిరూపించమని. క్రిస్టియానిటీ, బుద్ధిజం, హిందూయిజం అన్నిట్లో పూర్వజన్మ పునర్జన్మ వాళ్ళకు ఉండదంట, వాళ్ళకు పూర్వజన్మ లేవంట క్రిస్టియన్స్ వాళ్ళకు. దేవుడు అందరూ ఒకటే. నేను దేవుని కించపరచను, నేను దేవుడిని అందరూ ఏ మతమైనా కావచ్చు, నేను దేవుని కించపరచను. కానీ పెట్టే కామెంట్ ఎలా ఉన్నాయంటే, సైతాన్ పట్టింది, మా దేవుడి సృష్టి సృష్టించింది దేవుడు అయితే శివుడు, కానీ ఎలా వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. పాము డ్రెస్ వేసుకుంటుందా అంటే మీరు చూసారా ఒక పాము ఎలా ఉండేది అనేది? మనిషి రూపంగా అందుకే నేను ఇందాకటి నుంచి అదే అడుగుతున్నా. నువ్వు చూస్తున్నావు కదా, నాకు చెప్పు, విజువలైజ్ చెయ్యి అని నిన్ను అడిగాను కదా. ఎవరికి తెలియదు. ఇప్పుడు సరే మన మనుషుల మధ్య మన మధ్య ఉండే ఏదో నేను చూసాను అంటుంది కాబట్టి మేమందరం కూడా తెలుసుకుందాం అని కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. మీరు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అలాగే ఉంటారు, అంతేనా? అంటే వాళ్ళకి ఏం పవర్స్ ఏమి ఉండవా? పవర్స్ ఎందుకుండా వాళ్ళకి పవర్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే ఇలా అనగానే వెలుగు రావడం, ఏదైనా మాయమైపోవడం, అదృశ్యం అవ్వడం, ప్రత్యక్షం అవ్వడం లాంటివి జరుగుతాయా భవిత? అవి వాళ్ళ దేవుళ్ళ కాబట్టి వాళ్ళు జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు మనము కొన్ని దాంట్లో డూప్ చూపిస్తారు, రియల్ గా కూడా అలాంటివి ఉన్నాయి. సుభాషిణి గారు, మీ ఇంట్లో ఎక్కువ పూజలు చేస్తారా అండి? అంటే మామూలుగానే పూజలు చేసుకుంటాం మేడం. అందరూ కామన్ హిందూ అన్నాక మనం హిందూ ధర్మం ప్రకారం మనం పూజలు అయితే చేసుకోవాలి కదా, మన ఇంటి దేవునికైనా. నార్మల్ గా నేను మొదటి నుంచి పూజలు చేసుకునేటోళ్ళమే. అందులో సుబ్రహ్మణ్య స్వామి కదా, ఆయన కూడా అంటే అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, అత్త వాళ్ళకి లేదు. ఇంకా నాకు బాబు చనిపోయిన తర్వాత నాకు కళల్లో కనపడ్డాడు. అంటే వచ్చి నా పక్కన ఉండడం కానీ, ఆ స్పెట్స్ కూడా నాకు తాకింది. అంటే నేను ఒక్క పొద్దు ఉండలేదు. అంటే పెళ్ళి అయింది కదా, మ్యారేజ్ అయిన సంవత్సరం ఒక్క పొద్దు ఉండకూడదు అనేసరికి నేను స్టాప్ చేసిన. ఆ తర్వాత పాప పుట్టడం, మళ్ళీ జరగడం, బాబు చనిపోవడం, మళ్ళా ఇట్లా జరిగిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఒక్క పొద్దు ఉండాలి. నాగల పంచమి వస్తుంది, పండగ వచ్చే టయానికి నాకు 1 month ముందు నాకు విజువల్స్ కనిపించినాయి. అంటే సర్పం వచ్చి కనపడడం అట్లా నిద్రలో అట్లా కనిపిస్తుంటే ఇంకా సరే ఒక్క పొద్దు ఉండాలి, ఒక్క పొద్దు నేను తీర్చుకోవాలి అప్పుడు అనుకున్నా కదా అని చెప్పేసి ఒక్క ముక్కు ఉన్నది కాబట్టి ఆ ఒక్క పొద్దు ఉండాలంటే మా అత్తమ్మ అండి మనకు లేదు కదా, ఎట్లా ఉంటావు ఉండకూడదు అనింది. లేదతో నాకు ఫస్ట్ నుంచి ఇట్లా ఉండింది కదా, నాకు ఇట్లా కళ్ళు కనిపిస్తే నేను ఉండాల్సిందే ఉంటానని చెప్పేసి ఉన్నా. ఒక పొద్దు ఉన్న తర్వాతనే ఈమె కడుపును పడడం. అప్పుడు బిడ్డను పోయినాడు, బాబు చనిపోయాడు. ఏ బిడ్డనైనా సరే నాకు ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు నాకు అంటే ఎవరైనా మనం క్యాజువల్ గా అనుకుంటాం కదా మేడం. ఇప్పుడు వెళ్తాము దేవునికి, తండ్రి నాకు నీ బిడ్డను ప్రసాదించవని అడుగుతాము. మరి ఇవన్నీ వినే ఇలా మాట్లాడుతుందేమో భవిత. లేదు మేడం, నేను ఇప్పుడు చిన్నప్పుడు అసలు నేను అనుకుంటే అక్కడ విజువల్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా, అక్కడ అదే ఉండాల్సిన అవసరం లేదు కదా. అనిపిస్తుందా నాగదేవతలాగా అలంకరించుకోవాలని గాని, అట్లా పాములా మారిపోతున్నట్టు గాని? నాకు పాములా మారిపోతున్నట్టు నేను కొన్ని చూసాను, కానీ అనేది అవి అప్పుడు సంబంధించినట్టు. ఇప్పుడు నేను మారాలా వద్దా అనేది నా చేతుల్లో ఏం లేదు. అంటే ఎప్పుడైనా నువ్వు పాములా మారిపోయి లేదు, ఇంతవరకు నేను మారలేదు. ఛాన్స్ ఉందా భవిష్యత్తులో ఏదైనా? తెలియదు కూడా. నీకు భలే పేరు పెట్టింది మీ మమ్మీ భవిత అని. ఏమండి ఎందుకు పెట్టారు భవిత అని పేరు?
అంటే ఇంటి దేవుడు భైరవకొండయ్య స్వామి, మా ఇంటి ఓకే. దేవుడు అత్త వాళ్ళ దాన్ని ఇంటికి. పర్టికులర్ గా తీసుకొని భైరవుడు word use కాబట్టి చేసి పెట్టారు. ఈశ్వరుడే కదా, ఉమ్, అందుకు బా అనే అక్షరంతో భవిత అని పెట్టాను. ఉమ్, అంటే నేను తన జాతకం చూపించలేదు, జాతకం ప్రకారం నేను పేరు పెట్టలేదు. ఇంటి దేవుడు కాబట్టి నేను భవితానికి ఆదలని పెట్టుకున్నా నేను. ఉమ్, ఇంకా అంతే, ఇంకా అట్లనే పిలుస్తాం. ఇప్పటికి తను జాతకము చూపించాము. తను హాస్పిటల్ తిరుగుతున్నా నేను ఇంతవరకు ఏ గురువుని నేను కలవలేదు. ఒకసారి మన సుమన్ టీవీలో బాలకృష్ణ గారు కాశీ ఆయన గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను, గురుగారు మా పాప ఇలా మాట్లాడుతుంది, ఇలా ఉంది అన్న. ఫస్ట్లో అంటే మనకి ఈ గురువు కలవక ముందు అడిగితే కనుక పాప ఫోటో పెట్టన్నాడు. ఫోటో పెడితే అమ్మాయి చెప్పింది నిజమేనమ్మా, ఉండయి ఇది 2 జన్మలు అనేది. అమ్మాయి జాతకం కూడా బయట పడదు, అమ్మాయి జాతకము రావాలంటే అది ఎవరికి దొరకదు. ఫోటో చూసి చెప్పారా ఇవన్నీ? ఫోటో చూసి చెప్పాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళలేదు, అలాంటప్పుడు అతను చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం మరి ఇప్పుడు వెళ్ళలేదు, రెండో పాప జన్మలో నువ్వు రాజు కూతురు అంటున్నావు, ఆ సంగతి ఏంటి చెప్పు, ఆ స్టోరీ చెప్పు, ఆ ఇది flashback చెప్పు. హాస్పిటల్లో వాళ్ళు అది దానికి దీనికి 2 కనెక్ట్ అయింది. ఎలా చెప్పు, స్టోరీ చెప్పు నాకు అది. స్టోరీ నాకు కూడా స్టోరీ అయితే కాదు కదా, రియల్ కదా. ఏంటంటే ఇప్పుడు నాకు మొత్తం గుర్తొచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. నాకు ఇప్పుడు గుర్తు కొంచెం రావట్లేదా కొంచెం? లేదు, నాకు కనిపించింది కొన్ని మాత్రమే. ఉమ్, ఇంకా తెలుసుకోవాల్సిందే చాలా ఉంది. ఉమ్. ఇట్లా చేంజెస్ అవుతాయి. కావాలంటే మీరు నా ఫొటోస్ చూసుకోవచ్చు, నా బాడీలో బాడీ మీ తన నా లేయర్ ఉష్పోయేది. ఆ, ఇలా ఇలా ఊడిపోతుందా స్కిన్ అంతా? ఇది మొత్తం వైట్ గా వస్తుంది, మన తర్వాత లేయర్ పౌర్ణమి రోజు 20వ తారీఖు హాస్పిటల్లో డాక్టర్ సమక్షంగా డాక్టర్ తీసిన హాస్పిటల్లోనే ఫొటోస్ అవి. వాళ్ళ సెల్లోని ఫొటోస్ ఇవన్నీ. ఉమ్, వాళ్ళైతే అది నిజం కాకూడదు ఇది కదా. 20వ తారీఖు, ఇది వచ్చేసి 21 పౌర్ణమి రోజు మేము అక్కడ హాస్పిటల్లో ఉన్నాము. ఇది మార్నింగ్ 22వ లేచేసరికి బెడ్ తారీఖు, మీద మొత్తం లేయర్ ఉంది. ఇది 22వ ఏదో తారీఖు ఒకసారి ప్లే చేయండి. ఇది హాస్పిటల్ బెడ్. హాస్పిటల్ స్కిన్ డాక్టర్. మరి ఏమన్నారు డాక్టర్ ఇది చూసి? అది First తను shock రిపోర్ట్లు అయ్యింది. వెళ్ళాయి అన్నమాట. ఇంకా 45 డేస్ అంటే ఓ, ఇప్పుడు 45 1 days వీక్ అయింది. తర్వాత. ఇట్లా వైట్ లో ఉంటది, పౌడర్ లాగా రాలిపోయి ఉంటది. వాళ్ళ హాస్పిటల్లోనే ఇవి తీసినట్టు. సుభాష్ని గారు ఏం చేద్దామంటారు అసలు? ఈవిడేమో గుడి కట్టాలంటుంది, మీ ఆలోచన ఎలా ఉంది చెప్పండి. గుడి అనేది ఆమె చిన్నప్పటి నుంచి మాట్లాడేది మేడం. నేను ప్రతి ఒక్క టెస్ట్ చేయించాను, సైకాలజీగా డాక్టర్లతో కలిసాను. వెన్నపూసకు 2023లో కూడా నేను వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ కూడా చేయించాను. ఎంఆర్ఐ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అనేది చేయించిన. లేడీ డాక్టరే మాట్లాడింది, అమ్మాయి నాటకం ఆడుతుంది అనింది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అదే చదువు కూడా స్టడీ కోసము అలా అంటున్నారు. అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఇలా జరిగింది మేడం. కర్నూలు హాస్పిటల్ అంటే తను చిన్నప్పటి నుంచి నాటకం ఆడింది అమ్మ అని. అమ్మా చిన్నప్పటి నుంచి అబద్ధం అంటున్నారు. మరి ఇప్పుడు అమ్మని అడుగు, ఏంటమ్మా నన్ను ఇలాగా నేను అడిగాను. ఇప్పుడు వాళ్ళందరికి నేను ప్రతి దానికి ప్రూఫ్స్ కావాలి అంటారు. కొన్ని దాంట్లోకి ప్రూఫ్స్ ఉండవు, మీకు ఎంత వెతికినా కొన్ని దాంట్లోకి ప్రూఫ్స్ ఉండవు. అది రియల్ అనేది మీకు కొన్ని మాత్రం మనకు తెలుస్తుంది అంతవరకే, కానీ పర్టికులర్ గా మొత్తం తెలియాలంటే తెలియదు మనకి. మరి ఎలా అమ్మ ఎంతమందికి సమాధానం? ఇది కర్నూలుది మేడం. మేము 2014 అది ఇంకా నాకు కూడా ఐడియా లేదు. ఇట్లా సమాధానం ప్రతి ఒక్కరు నేను సమాధానం ఇచ్చుకుంటూ పోలేను. ఇది ఒకవేళ అబద్ధం అవుతే అక్కడ గుడి ఉండాల్సిన అవసరం లేదు, అలాగే వచ్చేసి నా స్కిన్ మీద ఉష్పోవాల్సిన అవసరం లేదు. ఈ 2 తప్ప ఇంకేం కొత్తగా కనబడట్లేగా. మరి నాగమ్మ కూతురు అంటే ఇంకా శక్తివంతంగా ఉండాలి నువ్వు. నాకేం పెద్దగా ఇంకా అసలు నాగమ్మ అంటే పవర్ రేంజ్ లో ఉంటది కదా. వాళ్ళ పవర్ వాళ్ళకి ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు నేను మనిషిని కదా, ఇదిగోండి మేడం, వాళ్ళ కూతురువే కదా, ఎంతైనా దాంట్లో లక్షణాలు ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు మీ అందరికి పవర్స్ చూపిస్తానే దేవుడు, లేకపోతే అంటే జస్ట్ ఇదంతా నాటకం అని నమ్మేస్తారు. అలా ఏం లేదు. నాటకం అని ఎందుకంటాం? పాపం నీకు సైకలాజికల్ గా నీకు అలా అనిపిస్తున్నప్పుడు నాటకం అనడానికి కూడా లేదు. కాకపోతే ఇంకాస్త ఏమన్నా తెలుసుకోవాలి అనేది మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏదైనా నువ్వు అద్భుతం చూపిస్తావేమోనని. అద్భుతాలంటే వండర్స్, మిరాకిల్స్. మిరాకిల్సా ఇప్పుడు నేను చూపించడం? ఎందుకంటే మేము మనుషులం కదా, ఏదో సీరియల్స్ సినిమాలు చూసి అయ్యో నిజంగా ఇలా జరుగుతుంది. నాగపంచమి సీరియల్ చూస్తే యాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఒకవేళ నాగపంచమి సీరియల్ నేను మా మమ్మీ వాళ్ళు చూస్తాను, నేను చూడలేదు, నేను అది చూడను కూడా. అలాంటప్పుడు నాకు బూర నా మీద ఎఫెక్ట్ చూపించదు, అలాగే నా స్కిన్ ఉడిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను నాటకం ఆడితే కనుక ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏంటి, మరి దానికన్నా ప్రూఫ్ తీసుకొచ్చి నాకు చూపించమనండి. నేను అబద్ధం చెప్తున్నా, నేను నాటకాలు ఆడుతున్నా అంటున్నారు కదా. అబద్ధం అన్నట్లేదు, కామెంట్స్ లో నేను చూస్తున్నాను. చేస్తున్నారా నిన్న? ఇప్పుడు అలా కామెంట్ చేస్తున్నారు కదా, ఒక్కసారి కామెంట్ చేసే ముందు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి మీరు కూడా థింక్ చేయండి. థింక్ చేయకుండా పబ్లిక్ ఏం చెప్తారంటే ఏముంది, అది ఒక స్కిన్ డిసీజ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే సైకలాజికల్ ఇష్యూస్ అని అంటారు. కదా నార్మల్ గా ఉంటే
నార్మల్ గా ఉంటే ఎవరు మాట్లాడరు, ఎవరి జీవితం వాళ్ళది కదా. అంటే ఇప్పుడు నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక అద్భుతం జరిగే ముందు ఎప్పుడు కూడా అంత గొప్పగా ముందేముండదు, మనం మాటలు పడాల్సి ఉంటది, చాలా ఫేస్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు అమ్మ అలాంటి స్టేజ్ లో ఉంది, ఈవెన్ నువ్వు కూడా. సో ఇది కాదు అని నువ్వు ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చినట్టుంది. అవును, ఖచ్చితంగా. నేను ఏదో మనీ కోసం ఏదో నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవాలని నేను ఇక్కడికి రాలేదు. నేను జస్ట్ ఏంటంటే ప్రపంచానికి ఇలాంటి గుడి ఉంది, ఇక్కడ పూజలు జరగాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా అయిపోతుంది కదా. తీసుకెళ్ళాము. తను మేము ఏ బుద్ధు విజయనగరం మేము వెళ్ళలేదు, ఫస్ట్ నేనే వెళ్ళలేదు. పాపని ఎట్లా తీసుకెళ్తాం? మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక అన్న ద్వారా ఒక గురువు పరిచయం అయ్యాడు. ఆయన గురువు ఏకరెడ్డి ఆయన పేరు. ఆయన ద్వారా కాళికామాత భక్తుడు. ఆయన ద్వారా పరిచయం అయినాక ఒకసారి ఇంటికి వచ్చాడు. పాపను ఏంటి ఇది తెలుసుకోవాలా, ఇట్లా పాపకి ఇలా ఉందంటే కనుక వచ్చి పాపతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడుతుంది ఏంటనేది చూసినాడు. పాపను చూసినాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే ఇట్లా అమ్మవారు నాగదేవతమ్మ అమ్మ ఇట్లా చెప్పేది, స్కిన్ ఊడిపోతా అని చెప్పేది. నాకు చిన్నప్పటి నుంచి గుడి టెంపుల్ విగ్రహాలు తీయాలి, విగ్రహాలు తీసి పూజలు చేయాలి. శివుడు మా అమ్మ మా నాన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ, నాగదేవతటి ఉండే, అవి తీసి పూజలు చేయాలి. అది చేస్తే కానీ మాకు బాగుండదు అని చెప్పింది. మీరే తీసుకెళ్తారు గురుగారు, అది త్వరలోనే తీసుకెళ్తారు, లేట్ ఏం లేదు, కొద్ది రోజులను నన్ను తీసుకెళ్తారు, మీకే తెలుస్తుంది అనింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాడు. మీ ఫోన్ కూడా మాట్లాడిస్తా గురుగారితో, మీరు మాట్లాడిమంటే మాట్లాడిస్తా. పర్వాలేదులేండి, మీ మాటను నమ్ముతాం కదా మేము. మా మాట నమ్మట్లే మేడం, కొంతమంది నమ్ముతాం కదా, అవసరం లేదు. ఇప్పుడు ఆయన రావాల్సింది, ఆయన అర్జెంట్ గా కాశీకి వెళ్ళాడు పని మీద, అలాగంటే వచ్చేటోడే. ఖచ్చితంగా మనం గురువు గారితో కూడా ఏర్పాటు చేద్దాం. మనకు పాప జాతకం రాసిన పంతులు కూడా హైదరాబాదే. హైదరాబాద్ లో ఆయనతో కూడా జాతకం రాపిస్తే ఆయనకు అర్థం కాక 10 మంది దగ్గరికి పంపించి లాస్ట్ కు చెన్నైలో అమ్మవారి భక్తుడు పంతులు ఆయన గుడి, ఆయన ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయననే చెప్పాడు అమ్మాయి జాతకం తీయడం కష్టం, అది ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు ఆమె జాతకము మాకు ఎట్లా కనిపిస్తుంది, ఆ జాతకం కనపడింది ఆమె గురించి తెలుసుకున్న వాడైతే కనుక ఒక అదృష్టవంతుడు. ఇట్లే చెప్పాడు. ఆయనకు తెలుగు రాదు, తమిళ్, హిందీ. నేను కావాలంటే కాన్ఫరెన్స్ కాల్ కూడా కనిపిస్తా, మాట్లాడచ్చు పంతులతోటి కూడా. నేను ప్రూఫ్ తోనే ఉండా, నేనేమి నాటకాలు రాయడం. నమ్ముతున్నారా తను నాగదేవత కూతురు, నాగ అంశ అనేది? నాగ అంశ అనేది ఇంకా జాతకంలోనే వాళ్ళు చెప్పేసిండ్రు. నేను క్లారిటీ తెలుసుకున్నాకనే ఏంటి పాపకి ఇలా కనిపిస్తున్నాయి ఇలా అంటే, మా ఇంట్లో కూడా గంటల సౌండ్ రావడం కానీ, హారతి ఇస్తే పాటలు పాడడం కానీ, మన టెంపుల్లో స్మెల్ వస్తుంది చూడండి, మేము పూజలు చేయకోకుండా అట్లా స్మెల్ వచ్చేది. నేను టైలరింగ్ చేస్తాను, ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ టైంలో సౌండ్ ఏంటి ఇంకా స్మెల్ వస్తుంది అనడము అని మాకు అనేటోళ్ళు. కొంతమంది అన్నారు కూడా, అంటే అందరికి వినిపించవు, వినిపించిన వాళ్ళకు నాతో అన్నారు మీ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది, ఏదో గంటల సౌండ్ వస్తుంది ఏంది అనేది. పగులు కూడా అట్లా ఇటుపడేటి ఇండికేషన్స్ కొన్ని అయితే మీకు కూడా ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, మాకు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. కానీ ఈ మగ మాటకు 3 గంటల వరకు వాళ్ళు ఉంటారు. ఏమన్నా లేపడము, లేసి స్నానం చేసి పూజ చేయడం నేను చెయ్యను, నేను అందరిలాగా ఉండాలి. నేను వాళ్ళతో గొడవ పడేదాన్ని, నేను చేయను, ఎందుకు మీ మాట వినాలని మా అమ్మతో చాలా కఠినంగా ఉండేదాన్ని. దానికి నన్ను పడేసిండ్రు. అట్లా వస్తున్నప్పుడు ఏమన్నా అడుగుతూ ఉంటుందా? లేదు మేడం, అట్లా స్పెషల్ గా పూజ నేను చేయను అంటది. తను చేయదు, పూజలు చేయదు, చేయను అంటది. నేనే బలవంతంగా ఇప్పుడు అమ్మవారు నువ్వు అన్నప్పుడు మనకు నన్ను తప్పుబాటుకుంటా నువ్వు చెయ్యాలమ్మంటే నేను చెయ్యను, నేను అందరిలాగా ఉండాలి, నేను ఇట్లా ఉండకూడదు నేను అంటది. అట్లా అనుకునింది కాబట్టి తను మోడలింగ్ చెయ్యాలని చెప్పేసి తనకు చాలా ఇంట్రెస్ట్. మోడలింగ్ ఇష్టం, మోడలింగ్ బాగుందండి, ఇష్టం మేడం. ప్రాక్టీస్ అంటే ముందు నాకు ఈమె పర్మిషన్ కావాలి. ఎంత దేవతలైనంత మాత్రం వాళ్ళకి కూడా ఉంటాయి కొన్ని నియమాలు అనేవి. ఇప్పుడు వాళ్ళ బిడ్డను కదా నేను, నువ్వు నా బిడ్డ అయినప్పుడు ఇలాంటివన్నీ నువ్వు చేయకూడదు అని. ఆమె బిడ్డ అంటే నువ్వు కూడా దేవతవి అన్నట్టేనా? అది వాళ్ళకి తెలియాలి, నేను అలా ఫీల్ అవ్వట్లేదు. పాపం మనిషిలాగే ఫీల్ అవుతుంది, అలాగే ఉండాలనుకుంటుంది. ప్రాక్టీస్ చేస్తే తను స్లిప్పర్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసింది అనుకోండి, ఆ రోజు 20 నిమిషాలు కూడా అవ్వదు, తను నడవనీకుండా చేస్తారు, కాళ్ళు చుట్టేసుకుంటారు. పాములా నీకు కనిపిస్తూ ఉంటాయా? నాకు అనిపిస్తే వీళ్ళు కనిపించు. తను నడవాలంటే తడబడి కింద పడేది. 2 సంవత్సరాలు ఆమె మంచంలోనే
వేసేసిండ్రు. వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అంటే కనుక దానికి ఒక రీజన్, నేను చెయ్యను, నేను ఈ చేయండి, మేము కూడా అసలు పట్టించుకోను, మీకు నాకు ఏ సంబంధం లేదు అని గొడవ పట్ట. పడిన తర్వాత నువ్వు ఇంతైనా నువ్వు మారవా అని చెప్పేసి నన్ను అలా చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ కూతురు అయితే ఏమి ఇలా చెయ్యరు, నేను చెప్తున్నాను కదా. ఒక అమ్మ ఉంది, నా కూతురికి ఇది ఎక్కువ ఇష్టం, ఏమో నీ పిల్ల చక్కగా ఉంది, మోడలింగ్ పనికి వస్తుంది అన్నప్పుడు నాగదేవత అయినా సరే నిన్ను పంపించాల్సిందే మోడలింగ్. అది వాళ్ళ నియమాలు, వాళ్ళ నియమాలు ఏంటి, నీ ఇష్టాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక కారణానికి పుట్టినప్పుడు మనం దానికే సంబంధించిన అవుతాం, కానీ ఇంకా మిగతా చేసుకోవడానికి వాళ్ళు ఒకసారి నువ్వు అది తీసేసేయి, అసలు ఈ కారణంతో నేను పుట్టాను అనేది తీసే. లేదు, అసలు నేను మైండ్ లోనే పెట్టుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ నేను అసలు మైండ్ లోనే పెట్టుకోలేదు ఇదంతా. అంటే నేను నమ్మలేదు కూడా. ఫస్ట్ నమ్మక ముందు కూడా నేను ఇలాగ చాలా ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు కూడా నాకు అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇలా ట్రై చేసినప్పుడు నేను ఇలా పడేయడాలు, లేకపోతే నేను స్టడీ మీద ఫోకస్ చేసి బుక్స్ ఇలా ముందర వేసుకొని చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఏం చేస్తానంటే మెల్లగా ఫేస్ తీసుకుని వచ్చి ఆ ఫేస్ మొహన్ పెట్టేస్తాను. డిస్టర్బ్ చేస్తారు కదా, బాగా డిస్టర్బ్ చేస్తాను నేను. కానీ ఎందుకో నాకు నువ్వు వాళ్ళ అమ్మాయి అయితే అసలు ఖచ్చితంగా నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది చెయ్యాలి. పాపం ఈ జనరేషన్ లో మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా. దానికి ఇప్పుడు బాధ లేదంట. ఇప్పుడు బాధ లేదా అండి? ఎందుకు లేదమ్మా, ఇద్దరు కూతుళ్ళు అంత బాగుండి పాపం అమ్మకి ఎందుకు బాధ ఉండదు? ఏదో పైకి అలా నవ్వుతుంది, ఏం చేయాలి ఒకటి. ఇప్పుడు ఏంటంటే నాకు నీ బిడ్డ కావాలి అని అడగడం అడిగింది కదా, ఇప్పుడు ఇవన్నీ కొన్ని పడాల్సింది తప్పదు. కానీ అన్నిటికీ ఆన్సర్స్ తో రెడీగా ఉందండి. మీరే తెలియకుండా హింట్స్ ఇచ్చారు ఆవిడకి. ఏంటి నేను లేకుండా కూడా పక్కకి వెళ్ళిపోతాను, ఆమెతో మీరేం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటారు. అదే మీరు మాటల్లో జనరల్ మాటల్లో చెప్తూ ఉంటారు కదా ఏదో ఒకటి. నేను ఇంతవరకు మేడం నా పని ఏందో, నేను ఇంట్లో ఎక్కువ ఉండను. అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు, నేను ఈవెంట్స్ చేసుకుంటాను. ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను అవుట్డోర్కి వెళ్తాను, హైదరాబాద్ లో ఉన్నా కూడా నేను వెళ్తాను. నేను తక్కువ నేను ఇంట్లో ఉండడం. ఖాళీగా ఉన్న టైంలో నేను మిషన్ కుట్టుకుంటా. ఈవెంట్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, అవి ఉన్నప్పుడు నేను వెళ్తాను. నేను మిగతా టైంలో 1 రోజు 2 రోజులు ఉన్నప్పుడు ఇంట్లో మిషన్ కుట్టుకోవడము, ఎవరైనా బ్లౌజ్ ఇస్తే కుట్టుకోవడము అట్లా చేసుకుంటాను. నేను తక్కువ. నేను అసలుగా పాప మొదటి నుంచి ఇట్లా జరిగినప్పటి నుంచి నేను ఆమెకు పూజలు కూడా మేము తక్కువ మానేసిన. నేనే మానేసిన ఫస్ట్. అవును, మరి అలా అనిపిస్తుంది అట్లా. ఇట్లా ఎప్పటికీ నువ్వు చెప్తున్నా ఉండవు కదా, తను ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎంత డబ్బులు పెట్టుకున్నాను, అది నాకు తెలుసు. పిచ్చిదాన్ని సైతాన్ని పట్టింది అంటున్నారు. ఏంటంటే నాకు నిరూపించండి, నాకు సైతాన్ ఉంది నాలో, నేను అప్పదని చెప్తున్నా, నేను నాటకాలు ఆడుతున్నా అని అనుకున్నటోళ్ళకి చెప్తున్నాను. ఇదాన్ని నన్ను ప్రూవ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు మా చర్చికి అంటారు కదా, ఏ చర్చి వాళ్ళు ఎంతమంది పాస్టర్లు వస్తారు, ఎంతమంది ఫాదర్లు వస్తారు, తీసుకొని రండి. నేను ఇలాగే కూర్చుంటా, మీ ముందు ఎలా అయితే కూర్చుంటా, వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఉండమనండి. అన్ని ఫేస్ పర్వాలేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను అన్ని పాడి వచ్చాను. ఒక సైతాన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎట్లా ఉంటది? గుడిలో కూడా అడుగు పెట్టలేరు. వెళ్తారా? మామూలు గుడికి వెళ్తాదా? వెళ్తాది, అప్పుడప్పుడు వెళ్తాది. ఈ మధ్య మానేస్తాను చెప్తున్నాను కదా. అంటే ఆయనకి వాళ్ళకి నాకు గొడవలేని. మీరిద్దరు ఎలా కొట్టుకుంటారు, మేము కూడా అంతే. అంతేనా? నేను చేయనంటే నేను చేయను, మీ పూజలు చేయను, ఏం చేయను. నేను మోడలింగ్ ఉండాలి, నేను నా స్టైల్ అలాగే ఫైటింగ్ చేయాలి. ఇప్పుడు ఫైటింగ్ సాధించుకోవడానికి ట్రై. అది నేను ఒకటే నియమం పెట్టుకున్నా, ఈ గుడి బయట వేసిన తర్వాత ఖచ్చితంగా సరే ఎట్ట తిరిగి నా గోల్ నేను రీచ్ అవ్వాల్సిందే. అబ్బో పర్వాలేదండి, ఈవిడ మంచి క్లారిటీ పిక్చర్ తో ఉంది. మీకు అర్థం కావట్లేదు, మమ్మీకి అర్థమైంది. నిజంగా ఆ గుడి ఏదో దాని సంగతి చూసేసి అమ్మాయిని తీసుకెళ్లి కొంచెం ముందు అయిపోయినట్టుంది కదా, వెళ్ళినట్టున్నారు కదా విగ్రహాలు బయట, కొంచెం వాళ్ళతో మాట్లాడి మాట్లాడాలి మేడం. ఈమెమి ఎవరు కూడా అనుకున్నట్టుగా సైకలాజికల్ గా అమాయకంగా అస్సలు లేదు. భవిత నువ్వు చాలా తెలివైన దానివి, ఓవర్ స్మార్ట్ ఉన్నావు. కాకపోతే నేను ఓవర్ స్మార్ట్ ఏం కాదు, అందుకనే అందరికి అలా అనిపిస్తున్నట్టుంది. మిగతా ఇద్దరు ఎలా ఉంటారో తెలియదు కానీ నేను చూస్తున్నాను కదా, అర్థమవుతుంది. మంచి అంటే ఆమెకి ఒక అంబిషన్ ఉందండి, ఒక గోల్ ఉంది, తను మోడల్ అవ్వాలనుకుంటుంది. అవసరమైతే ఏ శక్తులు లేదంటే సైకలాజికల్ గా సరే అనిపించినా గానీ వాటన్నిటిని కూడా అధిగమించడానికి అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఏ మాటకు ఆ మాట మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. నీకు నిజంగా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగున్నావు, మోడలింగ్ కి కూడా పనికొస్తావు, దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎక్కువ. ఇంకా ఈ స్నేక్స్, ఈ పాములు ఇవి అమ్మకు కూడా బాధ కదా. మీరు ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు సుభాషిణి గారు? నేను ఫైనల్ గా అన్ని అంటే పంతులు వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ గరుడ పూజ హోమం చేసి గరుడ పూజ చేస్తే గనక ఇది దిగిపోతుంది. వాళ్ళు అంటే నాగుల్టి విగ్రహ ప్రతిష్ట చేసి టెంపుల్ లో 3 రోజులు హోమం చెయ్యాలి.
అని చెప్పారు. ఫస్ట్ చేయాలని చెప్పారు. మళ్ళీ జాతకం పైకి వెళ్ళిన తర్వాత, చెన్నై వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే, అలా చేస్తే గనక మనం పురోహితులం కావచ్చు, మనకు ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, వాళ్ళకి ఫ్యామిలీకి, అమ్మాయి ఒకటి కాదు ఇంకా 2 పిల్లలు ఉండరు, ఆ 2 పిల్లలు కూడా ఆ ఎఫెక్ట్ ప్రభావం అనేది చూపిస్తుంది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా అట్లా చేయడం పాపం అది అనేసి ఆపేసినాం మేడం. నేను గరుడ పూజ చేయడానికి కూడా నేను సిద్ధపడినా. ఎందుకు తను మామూలుగా ఉండాలి, నేను కళ్ళ ముందర చూస్తున్నా తన బాధ ఏంటనేది చూసినప్పుడు నేను ఏదో ఒకటి చేసుకోవాలని మనకు కూడా ఉంటుంది కదా. దాన్ని కూడా అంటే ఇంకా ఆ పంతులు గారు కూడా ఆ మాట చెప్పేశాడు, వద్దమ్మా చేస్తే కనుక మీకు ఫ్యామిలీ ఉంది, మాకు ఫ్యామిలీ ఉంది, ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇంకా స్టాప్ చేసిన తర్వాత ఇంకా ఏం చెయ్యాలనుకుంటుందో ఆమె నిర్ణయానికి వదిలేయండి. ఆమె ఎప్పుడు చెయ్యాలన్నా, ఎప్పుడు చేయించాలో, నలుగురిలోకి ఎప్పుడు వెళ్తుంది అనేది ఆమె మీకు నడిపిస్తుంది తప్ప ఇంకా ఎవరు ఆమెను ఆపేదానికి మాకు కూడా ఎవరికి ఏం లేదు. ఆమె ఎట్ట నడిపిస్తే మీరు అట్టే వెళ్ళాల్సిందే. ఆమె నీ కడుపున పుట్టడం అది నీ అదృష్టం అంతవరకే, కానీ ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఏమనుకున్నా కూడా బాధపడద్దు, ఆ అమ్మ సాక్షాత్ నీ కడుపున పుట్టింది, ఆ సంతోషపడు అంతవరకే అని అంటారు. ఫైనల్ గా ఆమె ఒక క్లారిటీతో ఉంది, మీకు కూడా ఇప్పుడు అది అర్థమైంది, తను మోడలింగ్ చేయాలనుకుంటోంది, కొన్ని అడ్డుపడుతున్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మోడలింగ్ లో తనని జాయిన్ చేయించడమో, లేదంటే మోడలింగ్ అలా కాదు, ఒక అకాడమిక్ ఏదైనా కోర్స్ లో జాయిన్ చేయించడం లాంటిది. కోర్స్ లో కాదు మేడం, ఫస్ట్ తను ఇంట్లో నడవడిక, తను నడిచినప్పుడు తను ఇప్పుడు బాగానే స్లిప్పర్స్ వేసుకొని, హై స్లిప్పర్స్ వేసుకొని నడుస్తుంది. నడిచిన 10 నిమిషాలకే తను నడవలేనప్పుడు నేను అక్కడ క్లాస్ లో అమౌంట్ కట్టి చేసిన తర్వాత అమౌంట్ కూడా నాకు వేస్ట్ అవుతుంది. కొద్ది రోజులు 1 వీక్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పంపించాను. ఫ్రెండ్స్ తో ఫైటింగ్ చేయడం కాకుండా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏనా సర్పాలు? బాగా ఫ్రెండ్స్ అంటే అనక రిలేటివ్స్ కూడా ఉన్నారు కొంతమంది. మీ బంధువులు కూడా ఉన్నారా? ఇప్పుడు అందరు కలిసి నన్ను చుట్టేసుకొని నన్ను ఇక్కడ పెట్టేసి మొత్తం వాళ్ళు ఉన్నారు నా చుట్టూ అంతా. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, నువ్వు అసలు నా చుట్టూ ఏమీ లేదు అనుకోని చెప్పేది ఏంటి, నేను అదే ట్రై చేశాను, గట్టిగా ట్రై చేస్తాను. చాలా పోటీగా మాకు ఇద్దరికి పోటీగా నడిచింది, కానీ వాళ్ళే గెలిచారు, నేను ఓడిపోయినా. కానీ నువ్వు మనిషివి, నువ్వే ఎక్కువ శక్తిమంతురాలివి. నేను నమ్ముతున్నాను. ఒక స్నేక్ కంటే కూడా ఒక మనిషే శక్తిమంతురాలు అంతే, ఇంకా కనిపించవు అవైతే. అసలు నీకు విజిబుల్ గా లేవు, నువ్వు విజిబుల్ గా ఉన్నావు, ఇంత స్ట్రాంగ్ గా, ఇంత స్మార్ట్ గా, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావు, నువ్వే ఎక్కువ పవర్ఫుల్ తెలుసా. పవర్ అనేది పక్కన పెడితే ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ అమ్మ లేదు ఏమీ లేదు అని ఇదంతా అనుకున్నాను. ఇక్కడ నాకు ఇంకోటి వచ్చేసి నా ప్రాబ్లం ఏంటంటే, నేను 2 జన్మలలో నాతో పాటు కొత్తనే ఉన్నాడు, అతను కూడా ఇప్పుడు పుట్టాడు. నా ప్రాబ్లం కూడా ఇదో ఒక క్యారెక్టర్ ఉందా ఇందులో, అంటే ఏమంటారు, నాకు కాబోయే భర్త సమేదో అంట, అతను కూడా రెడీగా ఉంది. లేదు పెళ్లికి రెడీగా లేదు, పెళ్లికి నేను రెడీగా లేను. నాకు పెళ్లి మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ముందు నాకు గోల్ రీచ్ అవ్వాలి. అతను ఎక్కడ ఉన్నాడు ఇంతకు? ఆ స్టోరీ చెప్పు నాకు. లవ్ స్టోరీ నాది అది. లవ్ అసలు మీరు చూడండి, అతను ఆ జన్మలో ఉన్నాడంట, మళ్ళీ 2 జన్మలో ఉన్నాడు, 3 జన్మలో కూడా ఉన్నాడు. ఫస్ట్ నుంచి మా అమ్మకి చెప్పాను 3వ జన్మ, ఎందుకంటే ఫస్ట్ నాగదేవత, తర్వాత రాజుగారి కూతురు, ఇప్పుడు సుభాషిణి గారి కుమార్తె. అవును, అల్లుడు గారు లేదు. ఇప్పుడు అతను నాకు కనిపించడు, అంటే తను నేను నిద్రపోయేటప్పుడు తను మీట్ అవుతాను, ముందు అయితే నేను మీట్ అవ్వదు. అవన్నీ మా అమ్మకి చిన్నప్పటి నుంచే చెప్పేది. ఒక వ్యక్తి కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా రావడం, పెళ్లి సంబంధాలు కానీ లవ్ కూడా లేదు నాకు. మేడం మీరు ఎక్కడైనా పాప గురించి ఎక్కువ చేయించుకోండి, ఇంత ఉందంటే నేను నా తప్పు. నేను ఎందుకంటే ఇప్పుడు గుడి బయటపడింది కదా, తను చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక మనిషి అంటే అది కూడా ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం రాసుకోలేదు. ఎందుకంటే అమ్మాయికి కరెక్ట్ ఏజ్ కూడా వచ్చింది, 22 ఇయర్స్. అంటే మనం సాధారణంగా ఎవరికైనా మంచిగా ఉన్న పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటాం. నీకు లేదులే, టైం వచ్చింది మీ అమ్మకి. అంటే గుడి ఎలా బయటకు వచ్చింది ఒక టైం ప్రకారం, నీకు ఒక ఏజ్ వచ్చినప్పుడు మళ్ళీ నీకు కొత్త కనిపించినప్పుడు నేను పెళ్లి చేసుకోను, నీ దారి నీది, నా దారి నీది. అలా కుదరదు కదా. నువ్వు మోడలింగ్ చేస్తానంటేనే మీ సర్పాలు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు నిన్ను వదలట్లేదు. అవును, తనని కలిసిన తర్వాత ఇంకా అసలు వదలరు. ఏమో చెప్పలేం కదా, దగ్గరుండి పెళ్లి చేస్తారేమో. దగ్గరుండి పెళ్లి చేస్తారు కాదు, కానీ నేను మాత్రం ఒక మంచి నాగ ప్రపంచంలోకి, నాగ సినిమాల్లోకి మాత్రం వెళ్తున్నా. రోజు మీకు ఎన్ని చెప్తాదో ఈ కబుర్లన్నీ. నేనేం చెప్పను, నేను అసలు ఏం చెప్పను. మీరు విని ఇంకంత హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం, కొంచెం కౌన్సిలింగ్ ఇలాంటివి తప్ప మీరు కూడా చేయగలిగేది ఏం లేదు కదా. అవన్నీ ట్రై చేసి అదే ఎవరైనా గమనించేసి ఏదన్నా రీసెర్చ్ లాంటివో తన మీద. మేడం ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే,
కామెంట్స్ పెట్టేటోళ్ళు. తను లవ్ చేస్తుంది, లవ్ లో ఉంది అదే అది అని ఇదని కాదు. అంటున్నారు. కాదులేండి, ఇంకోటి అనేవాళ్ళు మేడం, ఎన్నో ఇప్పుడు ఉంటారు. డబ్బు కోసం వస్తుంది అంటే ఏ ఛానల్ వాళ్ళు నాకు డబ్బు ఏ ఇస్తున్నారు డబ్బులు మేడం? ఇస్తారు? మేమైతే ఏమి ఇవ్వలేదండి పాపం నిజంగా. కాకపోతే ఏంటో తనతో మాట్లాడాలనిపించింది నాకు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియనివి కదా, మనం ఏంటి నేను వచ్చింది ఒక్క దాని గురించి వచ్చాను మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఇదే. మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. సైతాన్ అన్నారు కదా, క్రిస్టియన్స్ మా దేవుడే గొప్ప అంటున్నారు కదా, మరి మీ దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసుప్రభు పుట్టి 2024 సంవత్సరాలు అయింది. హిందూ పుట్టి ఎప్పుడు పుట్టింది? సృష్టి ఎప్పుడు పుట్టింది? కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కిందట పుట్టింది. అప్పుడంతా దేవుడు లేనివాడు, ఇప్పుడు సడన్ గా మీకు దేవుడే వచ్చినాడు. దేవుడు అందరూ ఒకటే మేడం. నాకు నేను ఈ దేవుని కించపరచున్నా. ఇలాంటి వాళ్ళ వల్ల, నిజాయితీగా ఉన్న పాస్టర్లు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది. క్రిస్టియన్స్ అన్న వాళ్ళు తప్పు కాదు, ప్రతి వాళ్ళల్లో కూడా దేవుడు ఉంటాడు. అలా మాట్లాడే వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వచ్చినాడు, మీ ఛానల్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎవరని వాళ్ళందరూ తీసుకొని రండి, డిబేట్ పెడదాం. నిజంగా భవిత చూడండి, తనకు బోర సౌండ్ వచ్చిందంటే తను చేంజ్ అప్స్ అవుతుంది మేడం. అవునా? నాదస్వరం అప్పుడు ఏంటి వస్తా ఉంటాయి అంటే కనుక నా స్కిన్ మీద కొన్ని కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అంటే మైకం వచ్చేస్తారు తనకు. ఇప్పుడు స్నేక్స్ అయినా సరే పాములకి చెవులు ఉంటాయా అని అడుగుతున్నారు కదా, పాములకి చెవులు ఉన్నాయి ఒకసారి పట్టుకోండి, పట్టుకున్న తర్వాత దాటిని అడగండి. ఇంకొకరు ఏమని కామెంట్ చేస్తారంటే పాముని తీసుకొచ్చి మెల్ల వేస్తే తెలిసిపోతుంది కదా అంటున్నారు. తీసుకొచ్చి వేయండి మరి, అయితే మీరు పట్టుకోండి, మరి మీరే పట్టుకోవాలి. ఎవరైతే అంటున్నారో వాళ్ళే పట్టుకోవాలి. పట్టుకుంటారా? ఎందుకు అసలు వేరే వాళ్ళతో మనకి కొందరు కామెంట్ పెట్టద్దు. పక్క విషయం మా అమ్మని కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. ఇదేం కరెక్ట్ కాదు. మాట్లాడినందుకు నేను బాధపడలే మేడం, ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి పాపతో నేను తిరిగింది హాస్పిటల్. మీరు ఇప్పుడు ఫైనల్ గా మీరు కోరుకుంటుంది ఈ పాపకు ఒక సొల్యూషన్ అంతే, అంతే తప్ప నేను కూడా గమనించిన ఇంతసేపట్లో ఒక తల్లిగా మీ ఆవేదన నాకు అర్థమవుతుంది, మీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది. ఎలా ఈ అమ్మాయిని నార్మల్ చేయాలనేది మాత్రమే మీరు చూస్తున్నారు. ఇలా ఈ రోజు ఒక ఇంటర్వ్యూకి వచ్చినా గానీ, ఎందుకంటే ఏదో ఒకళ్ళు ఎవరి ద్వారానో ఏదైనా ఒక రూట్ దొరుకుతుందేమో, అమ్మాయిని నేను బాగు చేయొచ్చు అనేదే మీ బాధ. స్కిన్ డాక్టర్ ఇది మీరే చదవండి, మేము చదవడం కాదు, నేను చెప్పడం కాదు. ఇదే మన పౌర్ణమి రోజున ఈ టెస్టులు 19 టెస్టులు చేశారు, మొత్తం నార్మల్ వచ్చినాయి. రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉండే, చూపిస్తా. కింద ఉండే టెస్టులు ఉండే కదా, అవి టెస్టులు 45 డేస్ చేశారా? కింద 2 ఉండే చూడండి మేడం, అవి 45 డేస్. జెనెటిక్ టెస్ట్ కూడా చేశారా? బ్లడ్ టెస్ట్. పాపంకి ఇవే కదా, నాకు ఏసీ కూడా పడదు. రాగానే ఏసీ తగ్గించేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ వేసేసావు. ఆర్డర్ ఏం కాదు, నాకు పడదు కాబట్టి నేను చెప్పాను. దానికి కొంతమందిని అడగాను, ఎందుకంటే కనుక వాళ్ళు కూడా నా మూలంగా అంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమందికి ఇలా గుర్తొస్తా ఉంటాయండి, పూర్వజన్మ అనేది గుర్తొస్తా ఉంటది. కొంత డిఫరెంట్, కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు కదా. కొద్ది రోజులకి దీనికి ఏదో ఒక ఇంకా చాలా మందికి. డాక్టర్ ఏమన్నాడంటే మేడం, ఈ స్కిన్ టెస్టులు కానీ బ్లడ్ టెస్ట్ కానీ టైమింగ్ బట్టి తీసారు వాళ్ళు. పౌర్ణమి రోజు 21 పౌర్ణమి అయింది, మధ్యాహ్నం మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్ అడ్రస్ కూడా అందులో ఉంది, మీరు కావాలంటే వెళ్ళొచ్చు. నేను ప్రూఫ్ తో సహా చెప్తున్నాను. నేను ఎక్కడ డాక్టర్ని కలిసాను, అందరి ప్రూఫ్స్ ఇస్తాను, మీరు వెళ్ళి కలవచ్చు. అమ్మాయికి ఏముండిందని టెస్టులు చేయించున్నాను, మీరు కలవచ్చు. ఆయన ఏమంటున్నాడు అంటే కనుక ఈ 19 టెస్టులు చేశాడు. 20 తారీఖు టెస్టులు చేయించినప్పుడు అమ్మాయి వీళ్ళ మెడిసిన్ వల్ల వీళ్ళు ఉన్నారు కదా, ఈ జనాల వల్ల నాకు ఇది ప్రాబ్లం అని ఏదన్నా మాట్లాడారు కదా, వాటి వల్ల నేను మెడిసిన్ యూజ్ చేసి నేను ఎంతో సఫర్ అయినా నాకు తెలుసు. ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అయ్యాను, నేను వెయిట్ లాస్ కూడా నేను చాలా ట్రై చేస్తున్నా. అలాంటి ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోవడమే అవుతుంది. కొద్ది రోజులకి లేదులండి, ఒక టైం ఒక ఏజ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఒక 9 ఏళ్ల నుంచి మీరు గమనిస్తున్నారు కదా, ఒక ఏజ్ వరకు ఇలాంటివి ట్రావెల్ అవుతాయి, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాయి. మీరు కూడా పాజిటివ్ గా ఉండడానికే ట్రై చేయండి, ఎక్కువగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా. ఆడపిల్లలు కదా, జాగ్రత్తగా ప్రొటెక్టివ్ గా వీళ్ళని కాపాడుకోవడం ఒక్కటే. పర్వాలేదు, త్వరలోనే చక్కగా భవిత మోడలింగ్ లో మంచి మోడల్ గా నేను తనని చూస్తానని అనుకుంటున్నాను. మీకు టెస్టులు కూడా హై టెస్టులు మేడం. నేను తను ఏంటి అనేది నిరూపించుకోవడానికి నాకంత లేదు, నేను అంతవరకు నేను వెళ్ళలేను కూడా. ఆయన డాక్టర్ ఏమంటున్నా అంటే ఎవరి తరపునైనా సరే మనకు అప్రూవ్ అయితే గనక, ఒక పొలిటికల్ వాళ్ళ కానీ అప్రూవ్ అయితే గనక ఈ అమ్మాయికి టెస్టులు అనేది పోను హై టెస్టులు అవుతాయి. ఇప్పుడు వెళ్ళినటి మాత్రము బ్లడ్ తీశారు కదా పౌర్ణమి రోజు, అది టైం బట్టి తీశారు. మధ్యాహ్నము 4:50కి తీశారు,
ఈవినింగ్. నైట్ 9:50కి తీశారు. మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత తీసినారు. 22వ తారీఖు 9 తర్వాత తీసినారు. 9 తర్వాత ఎందుకు తీశారంటే పడగడుపున వాటర్ కూడా తాకోకుండా బ్లడ్ తీశారు. 12 గంటలప్పుడు తీసినప్పుడు మాత్రం పెయిన్ వచ్చింది తనకు. ఆ పెయిన్ రావడంతో బ్లడ్ తీయగానే పెయిన్ వచ్చేసింది. ఆ తీసిన వెంబడే ఇక్కడ మెడక నుంచి ఇక్కడ చేంజెస్ అయింది. వాళ్ళు వీడియోస్ కూడా తీసుకున్నారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు, వాళ్ళ సెల్లులోనే తీసుకున్నారు. మార్నింగ్ రోజు లేవగానే ఆ బెడ్ మీద పడిన లేయర్ అంతా డాక్టర్ చూశాడు. ఎవరైతే ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు బ్లడ్ తీసుకున్నారో వాళ్ళు కూడా తీసుకున్నారు. వీడియోస్ ఫొటోస్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఆయన ఏమంటున్నారంటే ఈ టెస్టులు 45 డేస్కు వస్తాయి. ఆ రిజల్ట్లో ఏమొస్తాయో, దాని నార్మల్ వస్తుందా అలాంటి ఇంకా ఏమన్నా వస్తుందా అంటే తను ఏంటి అనేది ఆ బ్లడ్ లో వస్తుందంట. వీటన్నిటికి చాలా ఖర్చు అవుతూ ఉండొచ్చు కదా. ఖర్చు అవుతుందంటే ఇంకా నాకు ఆ ఎమ్మనే నడిపిస్తుంది. ఇప్పుడుకి డాక్టర్ కొంచెం సపోర్ట్ వల్ల కొంచెం ముందుకెళ్ళి ఆ టెస్ట్లు కొంచెము తగ్గించడము అమౌంట్ అనేది. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత లక్షల్లో అవుతాయమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చింది, అందరిలో తెలుస్తుంది కాబట్టి తను ప్రూఫ్స్గా మొత్తము టెస్టులు చెయ్యాలంటే 1 by 1 టెస్టులు ఉంటాయి. ఒక్క దాంతో ఒక స్టెప్లో వెళ్ళేది కాదు, చాలా టెస్టులు ఉంటాయి. ఇవి ఆ టెస్టుల కన్నా లక్షల్లో అవుతాయి. ఎవరన్నా మీరు అప్రోచ్ అయితే తప్ప ఇది దీనికి ముందుకు వెళ్ళలేరు. అవన్నీ వచ్చిన తర్వాత నేనే సర్టిఫికేట్ ఇస్తా. మీరు ఇవన్నీ నేను రిపోర్ట్ చూపించాను సార్కి, అన్ని నార్మల్ ఉన్నాయి. అందరికీ అనుమానం అనేది ఒకటే ఉంది కదా, పౌర్ణమి కూడిపోతుందని చెప్పేసి. ఈ పౌర్ణమికే ఈ వస్తుందా, ఆడికే అన్ని చేశారు. తనకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఏముందా, యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందా, అంటే వాతావరణం బట్టి చేంజెస్ అవుతున్నాయి అని 19 టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి. నార్మల్ వచ్చిన తర్వాత ఈ టెస్టులు పెట్టిండు. వాళ్ళ హాస్పిటల్లోనే మేము ఉన్నాము, చెక్ చేసుకోవచ్చు. 21వ తారీఖు మేము మధ్యాహ్నం 2 గంటలకు హాస్పిటల్కి వెళ్ళాం. అడ్రస్ కూడా అక్కడే ఉంది. మీరు ఎవరికి చూపించాల్సింది లేదు. ఫైనల్ గా మీకు కావాల్సింది మీ అమ్మాయి ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా కాదు. నాకు కావాల్సింది ఒక్కటే, జస్ట్ పూజలు జరగాలి. మేము ఏమి అడగట్లేదు మిమ్మల్ని. మేము గుడి కట్టిమని మేము అడగట్లేదు. భూమి లోపల విగ్రహాలు గుడి కూడా ఉంది, అది బయటకు రావాలి. ఇది అనేది ఒకటి ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అయోధ్య ఎలా ఉంది, ఇప్పుడు అయోధ్యలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ పాములు వెళ్ళాయి కదా, అవి వెళ్ళేవి కూడా నాకు తెలుసాయి. మరి అప్పుడు ఒకవేళ ఫైనల్ గా ఈమె అడుగుతుంది ఏంటంటే ఆ గుడి కట్టేస్తే ఈ అమ్మాయి నార్మల్ అయిపోద్ది, మోడలింగ్ అవి ఇవి కూడా చేసుకోవచ్చు. అప్పటిదాకా ఇంకా అది ఇంకా మాది ఏమంటే ఇది ఇంకా విగ్రహాలు తీసిన తర్వాత వాళ్ళ నిర్ణయమే. ఇంకా నా చేశాను మేడం, అన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని అయిపోయినాయి అన్నయ్యి. తాను హాస్పిటల్ తిరిగాను, ప్రతి ఒక్కటి ఏం చెయ్యాలి ఎవరు ఏది చెప్తే నేను అది చేశా. ఈ హాస్పిటల్కి వెళ్ళండి బాగా అవుతుందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళడం. తను బాడీ హెవీగా 70 కేజీల పైన పోయింది. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చాలా తగ్గింది. మెడిసిన్ ప్రభావం. మీరు కొన్నాళ్ల పాటు వీటన్నిటికీ దూరంగా మెడిసిన్ తీసుకోవట్లేదు. ఎవరన్నా ముందుకు వస్తే నాకు మెడిసిన్ కూడా పడదు. ఇంకా గురువు గారు మాకు చూపించడము ఆ దారి, ఎన్ని సంవత్సరాలకు మాకు ఒక చిక్కుమోడి వదిలింది అనేది. ఎందుకంటే తన జాతకం కూడా మనకు పాజిటివ్ గానే వచ్చింది, నెగటివ్ ఏం లేదు. వాళ్ళు అన్ని విధాలుగా 1.5 నెలలు పట్టింది నా జాతకం చూడండి పాపది. ఓన్లేండి ఇంకా ముందు ముందు కూడా ఇంతే తెలుస్తుంది. ఇంతే జస్ట్ నాది 2 జన్మలు ఉందని మాత్రం చెప్పగలను. చెప్పలేదు. నేను అడిగాను తను ఎందుకు ఇట్లా పుట్టడం కారణం ఏంటి తర్వాత ఏం జరుగుతుంది, జాతకంలో వస్తాయి అంటారు కదా అని దొరకడం మాకు అర్థం కావట్లేదమ్మా. ఇది ఎవ్వరు అమ్మాయి జాతకం తీసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంకో మంత్రిగాడు నన్ను పట్టుకొని ఒకలాడుతున్నాడు. ఏంటంటే నన్ను పట్టుకొని అంటే కనుక ఆ టైం నాకు బయట వెనకపోకుండా ఒక్కొక్కసారి కనిపించేస్తే నేను భయపెట్టేస్తే ఏదో తన ప్రయత్నం ఏదో నాకు భయపడే రకాన్ని నేను భయపడే రకాన్ని కాదు. ఏది వచ్చి ఇప్పుడు గోస్ట్ అంటున్నారు, ఒకవేళ గోస్ట్ వచ్చి నా మీద నుంచి నన్ను భయపడను. చూసారు ఎంత ధైర్యంగా ఉందో. మీరేం భయపడక్కర్లేదు. లేదు మా అమ్మ భయపడట్లేదు. తన కోరుకున్నట్టుగా ఒక మంచి గుడి ఏర్పాటు అవ్వాలి, అలాగే తను ఒక మంచి మోడల్ గా సక్సీడ్ అవ్వాలని చెప్పేసింది. చూసారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే నిన్ను మంచి ఆరోగ్యవంతురాలుగా నేను చూస్తాను. నేను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నాను.